దక్కిన నా దేశానికి పరలోకములో కూడా చోటు దక్కాలి. యేసు నామములో భారతదేశము కృప పొందునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పవిత్ర పరమేశ్వర్ की नाम की महिमा होने पाए. మీ అందరి స్వరాలు వినలేకపోయినందుకు కాస్త విచారంగా ఉంది. आप सबकी आवाज मैं सुन नहीं पाया, इसलिए थोड़ी सी चिंता है. మీ అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. सबको मैं हृदयपूर्वक धन्यवाद देता हूं. ఈ మంచి ఉదయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. और आज के इस सुबोदय के लिए मैं प्रभु का धन्यवाद देता हूं. అందరూ బాగున్నారా? क्या सब कुशल है? మీరు చెప్తే గానీ తెలియట్లా మీరు బాగున్నట్టు. आप कहेंगे तभी मालूम होगा. చెరగని చిరునవ్వుతో మీరుంటే ఇంకా చాలా అందంగా ఉంటారు. अगर आप वो मुस्कुराहट जो हटती नहीं, अगर उस मुस्कुराहट के साथ रहेंगे तो बहुत अच्छा. మంచి సంతోషం కలిగిన ముఖముతో చిరునవ్వు చిందిస్తూ స్తోత్రం చెప్పండి యేసయ్యకి. आनंद से भरे हुए चेहरे के साथ प्रभु का धन्यवाद करें. ఒక సుదీర్ఘమైన హల్లెలూయా చెప్పండి. ఎంత బాగా చెప్పగలరు? एक लंबी हालेलुया प्रभु के लिए. ఊపిరి బిగబట్టి పాటలు పాడే అవార్డులు పొందిన వారిని మించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. और यहाँ पर मैं समझता हूँ कि ऐसे लोग हैं जो रिकॉर्ड ब्रेक किए हैं सांस रोककर, उनसे भी बढ़कर यहाँ पर लोग हैं. అవును, మనం రికార్డులు బద్దలు కొట్టేవారు రికార్డులు బద్దలు కొట్టే యేసయ్య కృప పొందిన. सच में प्रभु रिकॉर्ड ब्रेक करने की अनुग्रह प्रभु हमें दिया है. దేవునికి మహిమ కలుగునుగాక. परमेश्वर की महिमा होने पाए. అందరూ టిఫిన్ చేశారా? क्या सबने सुबह के नाश्ता खाए? పద్ధతిగానే ఉందా? क्या वो ठीक ठाक है? వినబడలా మాకు. ठीक है नाश्ता सुबह का? పరిమాణం సరిపోలేదా? क्या वो ఇప్పుడు వచ్చింది చూడు సౌండ్, ఇది కరెక్ట్ అన్నమాట. अभी जो शब्द आया ये सही है. That is the reason they named it breakfast, just to break the fast, that's it. इसीलिए उसका नाम ही है बस नाश्ता, सिर्फ वो नाश्ता. ఉపవాస విరమణ అంటారు దాన్ని. రాత్రంతా 12 గంటల పాటు మేత పెట్టలేదు కదా జీవికి, కొంచెం దాన్ని అట్ట లేపటమే బలపరిచేది 2 గంటలకి. దేవునికి बस वो रात भर हम खाए नहीं है, इसलिए बस उसको हम तोड़ने के लिए बस. కొన్ని జీవరాశులు వధించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. మంచి భోజనం చేయండి. చక్కగా ప్రతి కూడికలో మనం ఇక్కడ నియమించబడ్డ ఆహార పదార్థాలు కూడా మన కూడికలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకొని సిద్ధపరచబడ్డాయి. और यहाँ पे जो भी भोजन यहाँ पे बनाया जा रहा है, हमारे इस सभा के लिए कोई भी प्रकार का रुकावट ना हो, इसको ध्यान में रखते हुए बनाया जा रहा है. చాలా మంది పగలు ఎలాంటిది తిన్నా రాత్రికి మాత్రం విషయం ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. और कुछ लोग ऐसे हैं सवेरे भाई कुछ भी खा लो, लेकिन रात में तो थोड़ा बहुत अच्छा होना चाहिए. మీరు పగలే విషయం పెట్టి రాత్రి కొంచెం అమాయకంగా పెడుతున్నాం. और हम सवेरे ही थोड़ा विशेष देते हैं और रात को थोड़ा सा. ఎందుకంటే మీరు తెల్లవారుజామున లేవాలి. क्योंकि आपको सवेरे प्रातः काल भोर को उठना है త్వరగా సిద్ధపడగలగాలి. और जल्द से आप तैयार होना है. మీ జీవికి రాత్రులు ఇంకొక జీవి తోడైతే ఇద్దరు కలిసి పొద్దున లెగరం. अगर आपके जीव को अगर रात में और एक दूसरा जीव अगर मिल जाए तो आप सवेरे नहीं उठ पाएंगे. మీ చురుకైనటువంటి శుభోదయమును ఆశించిన వారమై इसीलिए बहुत ही जोश भरी శుభోదయ की आशा रखते हुए జీర్ణ ప్రక్రియని వేగవంతం పరచగల సూరిబాబు చెలరేగుతున్న వేళ కాస్త బలంగా పెడతాం. और याद रखिएगा ఇట్స్ ఎ జెన్యూన్ ప్రాబ్లం. ఇట్స్ ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा. ఆమేన్. आमीन. ప్రభు నా హృదయంలో ఉంచిన ఒక చిన్న ఉపదేశాన్ని
మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. और एक छोटा सा उपदेश जो परमेश्वर ने मेरे हृदय में रखा है वो ఇలాంటి కూడికలో నేను ఇంత కష్టపడటం ఖర్చు పెట్టడం వెనకాల ఆశ ఏంటంటే, ऐसे सभाओं में इतना खर्चा करने के पीछे जो आशा यह है, ప్రసంగించడం కాదు, प्रचार करना नहीं, కలిసి ప్రార్థన చేయాలని. मिलकर प्रार्थना करना है. మనం కలిసి ప్రార్థన చేయాలి. हम सब मिलकर प्रार्थना करना है. కనుక इसलिए ప్రతి కూడికలో కొన్ని అంశాల కొరకు ప్రతి సెషన్ లో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. हर सभा में, हर सेशन में कुछ विनती के लिए हम सब मिलकर प्रार्थना करें. కొంతమంది దైవజనులు కొంచెం పాటలు పాడుతున్నప్పుడు అటు ఇటు తిరగడం, और कुछ सेवक लोग गीत गाते समय यहाँ वहाँ घूमते हैं, ప్రసంగం టైంకి రావాలనుకోవడం, और प्रचार के समय वो अंदर आने की चाहत ఈ रखते 2 हैं. రోజులు అట్టి అక్రమాలను మరిచిపోండి. और ये 2 दिन के लिए कृपया करके ऐसे कामों को भूल ప్రారంభ ప్రార్థన నుండి కొన్ని విషయాల కొరకు మనం విజ్ఞాపన చేస్తాం. और आरंभ की प्रार्थना से लेकर हम कुछ बातों के लिए हम निवेदन అసలు करें. మనం వచ్చిన కీలకమైన పాయింట్ అదే. और हमारा यहाँ पे होना या आने का मुख्य उद्देश्य वही है. మనం కలిసి ప్రార్థించడమే అన్నిటికన్నా ప్రాముఖ్యం. हम सब मिलकर प्रार्थना करना ही सबसे बड़ी बात है. కనీసం ఆ అంశాన్ని మనసులో పెట్టుకోండి, మర్చిపోకుండా మీరు కొనసాగాలి. और भूले बिना इस बात को अपने मन में बनाए रखें. దేవుడు మనందరితో మాట్లాడునుగాక. परमेश्वर हम सबों से बातें करें. సమస్య ఏమిటంటే సంతోషం ఎక్కువైనా బాధ ఎక్కువైనా మాటలు రావు. अब बात ऐसी है कि अगर आनंद भी बढ़ जाए या दुख बढ़ जाए तो हमारे मुंह से बातें नहीं निकलती. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే సంతోషం ఎక్కువైపోతుంది. आपको देखने से मेरे अंदर की खुशी बढ़ रही है. ఇంకా నా మనసులో ఉన్న ప్రియులు అనేకులు లేకపోవడం బాధ కలిగిస్తుంది. और भी मेरे मन में जो प्रिय लोग जिनकी चाहत थी वो नहीं है, उसके लिए दुख भी है. ఏదేమైనా వచ్చిన వాళ్ళమైనా కలిసి चाहे कुछ भी क्यों ना हो, जितने हम यहाँ उपस्थित हैं, హృదయాన్ని కృమరించి దేవుని సన్నిధిలో మొరపెడదాం. हमारे हृदय को प्रभु के चरणों पर हम उंडेलते हुए प्रभु की निवेदन करेंगे. నా వెనుక ఇంకా అనేకులు దైవజనులు మాట్లాడబోతున్నారు. और मेरे पीछे और भी बहुत सारे परमेश्वर के दास ఒక प्रचार చిన్న करने जा रहे हैं. అంశాన్ని మీ ముందు పెడతాను. और एक छोटा सा अंश आपके सामने रखना ఈ चाहूंगा. వాక్యం అయిపోయేలోపు ఎవరు అటు ఇటు తిరగకండి. और इस वचन होने तक कोई भी ఏ కారణంతో కూడా మీ కుర్చీలోంచి కదలకండి. कोई भी कारण आप अपने चेयर से ना उठिएगा. సెల్ ఫోన్లు వాడకండి. कोई भी मोबाइल यूज ना करें. ఆమేన్, आमेन, ఆమేన్, ఆమేన్, आमेन, ఆమేన్. आमेन. దేవుని వాక్యంలోకి వెళ్దాం. परमेश्वर के वचन में जाएंगे. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి पवित्र शास्त्र से में से ప్రకటన గ్రంథము. प्रकाशित वाक्य. అందరూ కూడా గ్రంథములు తెరిచి చూడండి. सभी बाइबल को खोलें. ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 12వ అధ్యాయము 12 अध्याय. బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడండి. जिन किसी के पास बाइबल है सब कृपया 12వ అధ్యాయము 12वां अध्याय 10, 11 వచనాలు. 10 और 11 पद. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. प्रकाशित वाक्य 12 अध्याय का 10 और 11 पद. फिर मैंने स्वर्ग पर से यह बड़ा शब्द आते हुए सुना कि अब हमारे परमेश्वर का उद्धार और सामर्थ और राज्य और उसके मसीह का अधिकार प्रकट हुआ है, क्योंकि हमारे भाइयों पर दोष लगाने वाला जो रात दिन हमारे परमेश्वर के सामने उन पर दोष लगाया करता था गिरा दिया गया. और वे मेमने के लहू के कारण और अपनी गवाही के वचन के कारण उस पर जयवंत हुए, और उन्होंने अपने प्राणों को प्रिय ना जाना, यह तक कि मृत्यु भी सह ली. మరొక 2 వచనాలు కూడా చదవాలి. और एक 2 वचन हम पढ़ेंगे. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం प्रकाशित वाक्य 18वां अध्याय 3, 4 వచనాలు. 3 और 4 पद. మరియు
సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. प्रकाशित वाक्य 8 अध्याय का 3 और 4 पद। फिर एक और स्वर्गदूत सोने का धूपदान लिए हुए आया और वेदी के निकट खड़ा हुआ, और उसको बहुत धूप दिया गया कि सब पवित्र लोगों की प्रार्थनाओं के साथ उस सोनाहाली वेदी पर जो सिंहासन के सामने है चढ़ाए, और उस धूप का धुआं पवित्र लोगों की प्रार्थनाओं सहित स्वर्गदूत के हाथ से परमेश्वर के सामने पहुंच गया। చిన్న ప్రార్థన చేద్దాం. आइए एक छोटी सी प्रार्थना। ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, प्रेमी पवित्र परमेश्वर, యేసు రక్తము ద్వారా మీ కృపాసనం చేరి ప్రార్థిస్తున్నాం. यीशु मसीह के लहू के द्वारा प्रभु आपके चरणों तले आते हैं। ఇప్పటికి ఎప్పటికీ మేమే తగ్గాలి, మీరు హెచ్చాలి. हाँ प्रभु जी, अब हो कभी भी क्यों ना हो प्रभु, आप बड़े और हम घटते जाए। అంచేత వధించబడినట్లున్న ఈ పశువును हाँ प्रभु जी, जो बलि चढ़ाया हुआ उस बलि पशु के समान మీ అగ్ని చేత కాల్చి, आपके आग के द्वारा हमें जला పుటము వేసి పరిశుద్ధపరిచి, और पूरी तरह से पवित्र हमें कर మీకు ఇష్టమైన పాత్రగా వాడుకోమని కోరుతున్నాను. आपके बहुमूल्य और चाहत के बर्तन के समान हमें సకల ఆటంకాల అభ్యంతరాలు యేసు నామములో బంధిస్తున్నాం. और हर प्रकार के रुकावटों को यीशु मसीह के नाम से हम तोड़ते हैं प्रभु। ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్నాం. और प्राण आत्मा और देह के द्वारा परमेश्वर हम आपके अधीन होते हैं। పరిశుద్ధాత్మ దేవా, पवित्र आत्मा परमेश्वर, మీరే ప్రకటించు వారిగా, तू ही प्रचार करने वाले समान, మీరే గ్రహింపచేయు వారిగా, तू ही प्रभु प्रकाशमान होते हैं, మీరే ఒప్పింపజేయు వారిగా, तू ही हमें अंगीकार करवाते మీ हैं శైలిలో మీ స్థాయిలో కార్యాలు చేయమని आपके रीति में और आपके सामर्थ्य में कार्य करने के लिए। యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करके पाते हैं प्रभु। ఆమేన్. आमीन। ఏది ఒకసారి చేతులెత్తి ఆమేన్ అనండి. आइए हाथ उठाकर आमीन बोले। హల్లెలూయా. हालेलुया। ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रभु में प्रिय परमेश्वर के लोग నా సహదాసులారా, और मेरे सहकर्मी, మనమందరము దృష్టి పెట్టవలసిన ఒక చిన్న మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. और हम सब ध्यान देने वाली एक छोटी सी बात आपके सामने रखना चाहते हैं। అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనున్న దేవుని సముఖమునకు, और अत्यंत महान परमेश्वर जो सिंहासन पर आसीन है उसके उपस्थिति में విస్తారమైన ధూప ద్రవ్యములు ఇవ్వబడుతున్నాయిట. और बहुत सारे धूप द्रव्य वहां दिया जा रहा है, విస్తారమైన ధూప ద్రవ్యములు ఆయన చేతికి అందుతున్నాయి. और बहुत सारे धूप दान वहां हाथों में पहुंच रही है। ఇవంతా ఏమిటి అని మీరు చూస్తే, अगर देखें तो ये सब क्या है? పరిశుద్ధుల ప్రార్థనలు, पवित्र लोगों की प्रार्थनाएं, పరిశుద్ధుల ప్రార్థనలు. पवित्र लोगों की प्रार्थनाएं। ఆల్రెడీ అక్కడ ధూప ద్రవ్యము కొంత ఉండగా, वहां पे ऑलरेडी धूप दान वहां पर है, భూమి మీద నుండి లేచుచున్న ఆ ధూపమును కూడా लेकिन धरती पे से उठने वाली उस धूप दान भी దానితో కలిపి उससे भी उसके साथ मिलकर దేవుని దగ్గర అర్పిస్తున్నారు. परमेश्वर के सामने वो अर्पण किए जा रहे हैं। దానిని అంగీకరించిన దేవుడు और उसको अंगीकार किया हुआ परमेश्वर భూమి మీద తన సామర్థ్యం మేరకు కార్యములు ప్రారంభిస్తున్నాడు. धरती पर अपने सामर्थ्य के काम वो प्रकट करता है। శ్రద్ధగా నా మాట వినండి బిడ్డలారా. और बहुत ध्यान से मेरे बातों को सुनिए। సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై, और यहाँ पे लिखा हुआ है पवित्र लोगों की प्रार्थनाओं के साथ उस सुनहली वेदी पर जो सिंहासन के सामने అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. और वो ऐसा बहुत धूप परमेश्वर उनको दिया, ఆ ధూప ద్రవ్యము और वो धूप పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి पवित्र लोगों के प्रार्थनाओं के साथ मिलकर దూత చేతిలోని పైకి లేచి और वो स्वर्गदूत के उस सोने के धूप दान से ऊपर उठकर దేవుని సన్నిధి చేరెను. परमेश्वर के उपस्थिति पहुंचती है। ఆమేన్. आमीन। ప్రియులారా, అతి సున్నితమైన చిన్న సంగతిని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. प्रिय परमेश्वर के लोग, बहुत ही एक छोटी सी बात आपके सामने रखना चाहता हूं। 141వ కీర్తన 2వ వచనం ప్రకారం और 148 भजन संगीता के 7वां वचन के ప్రార్థన అనగా ధూపము అని తెలియచేయబడుతుంది. प्रार्थना कहे तो धूप कहा गया है। ధూప ద్రవ్యము అనగా ప్రార్థనలోని విషయములు, అంశములు. और धूप द्रव्य अगर कहे तो वो प्रार्थना में के विशेषताएं। ప్రియులారా,
प्रिय परमेश्वर के ధూప लोग, వేదికను గురించి నిర్గమకాండములో మోషే ద్వారా దేవుడు నేర్పించినప్పుడు और उस धूप दान के बारे में मूसा के द्वारा परमेश्वर निर्गमन के पुस्तक में जब सिखाया, ధూప ద్రవ్యములు ప్రధానంగా 4 రకములని చెప్పాడు. और ये धूप द्रव्य जो है 4 किस्म के हैं प्रभु ने कहा. ఒకటి విజ్ఞాపన, सबसे पहला क्या है? 2 ప్రార్థన, दूसरा प्रार्थना, ఒకటి విజ్ఞాపన, 1 निवेदन 2 ప్రార్థన, और दूसरी प्रार्थना, 3 యాచన, और तीसरी याचना, 4 విజ్ఞాపన. और चौथा विज्ञापन. వీటికి इनको అలంకార రూపకంగా और ये इनको अलंकरण करने के लिए నిర్గమకాండములో निर्गमन की पुस्तक में జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్క, సాంబ్రాణి అని చెప్పాడు. और वहां पे चंदन के बारे में और జటామాంసి, जटमांशी, గోపీ చందనము, गोपी चंदन గంధపు చెక్క, और गंधन की लकड़ी, స్వచ్ఛమైన సాంబ్రాణి. और एकदम शुद्ध साम्राणी. ఈ 4టిని నూతన నిబంధనలు ఏమన్నాడంటే, और ये सब को द्रुप द्रव्य में क्या कहा गया? విజ్ఞాపన, निवेदन, ప్రార్థన, प्रार्थना, యాచన, याचना కృతజ్ఞత. और धन्यवाद. ఈ 4 కలిపి ధూప ద్రవ్యములు అంటాడు. और ये चारों को मिलाकर धूप दान कहते हैं. ఈ 4 సమపాలుగా కలిపి మనం చేయాలి. और ये सब समानताओं में मिलाकर हमें इसको करना है. ఈ 4 సమపాలులా మనము కలిపిన తర్వాత కూడా और इन सब को समानता में हम मिलाने के बाद ఇది తీసుకెళ్లి పరిశుద్ధుల ప్రార్థనలో కలపాలి. और इनको ले जाकर पवित्र लोगों की प्रार्थना में मिलाना है. ఆ 2 కలయికలు అయిన తర్వాతే वो दोनों मिलने के बाद में ही అది దేవుని సన్నిధికి చేరుతుంది అని వాక్యం చెబుతుంది. वचन कहता है कि तब वो परमेश्वर के उपस्थिति में पहुंचती. 2 ప్రశ్నలు మీ ముందు పెడుతున్నాను నేను. 2 प्रश्न मैं आपके सामने रखता हूं. మీరు చేస్తున్న ప్రార్థనలో आप करने वाले प्रार्थना में ఈ 4 సమపాలుగా ఉన్నాయా? ये 4 क्या समानता के रूप में है? మీకు ఇచ్చిన పుస్తకములో ఆ సందేశం వివరంగా వ్రాయబడి ఉంది. और आपको दिए गए उस पुस्तक में ये संदेश बहुत ही स्पष्ट रूप से लिखा है. అనేక సంవత్సరాలుగా దేశమంతా ఈ ఉపదేశాలను నేర్పిస్తూ ఉన్నాం. और बहुत कई सालों से मैं इस उपदेश को सिखाता आ रहा हूं. ఒకటి విజ్ఞాపన, 1 निवेदन అనగా ఇతరుల కొరకు వేడుకోవడం. मतलब दूसरों के लिए प्रार्थना करना. 2 ప్రార్థన, दूसरी प्रार्थना మన వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడం. हमारे व्यक्तिगत विषय को प्रभु से कहना. 3 యాచన, तीसरा याचना. ఆ 2 విషయాలు దేవుని కృప పొందు వరకు ఆయన పాదముల దగ్గర బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. और वो दोनों बातों में प्रभु की अनुग्रह पाने तक परमेश्वर के चरणों के पास पकड़कर विनती करते हुए इंतजार करना. 4 కృతజ్ఞతలు చెల్లించడం. और चौथी बात धन्यवाद का बेटा ఆ अर्पण పై करना. 3 విషయములు అడిగినప్పుడే నమ్మి దేవునికి వందనాలు और చెల్లించడం. ऊपर के तीनों बातों में जब हम जय पाते हैं तभी हम बढ़कर हम धन्यवाद ఈ देते हैं. 4 హెచ్చు తగ్గులు లేకుండా और ये चारों में कोई भी कमती या बड़ा ना होते हुए, సమపాలులో ఉండి, और समानता में रहकर సమభాగములుగా ఉండి और समानता में बनाए रखते ఒక ఇంపైన ధూపముగా పరలోకానికి వెళ్ళాలి. एक सुहानी एक धूप दान के रूप में स्वर्ग में जाना है. నా భాష అర్థమవుతున్న వాళ్ళందరూ ఒక స్తోత్రం చెప్పండి. मेरी भाषा समझ में आने वाले सब प्रभु का धन्यवाद करे. సెల్ ఫోన్లు వాడుకునే వాళ్ళు వద్దులే, सेल फोन శ్రద్ధగా వినే వాళ్ళు స్తోత్రం చెప్పండి. ध्यान से सुनिए. फोन यूज करने वाले नहीं, सुनने वाले बोले. బాగా నడుము జార్చి చేతి కింద సపోర్ట్ పెట్టి और నిద్రావస్థలో వినకండి, అలర్ట్ గా వినండి. बहुत बढ़िया से ठेकी लेते हुए आराम से आराम करते हुए ना सुने, लेकिन सावधानी के साथ सुनिए. నువ్వు కూర్చునే విధానమే నీ ఆసక్తి ఎంతో దేవుడికి ఇచ్చే గౌరవం ఎంతో తెలిసిపోతుంది. आपके बैठने की रीति ही बताती है कि आप परमेश्वर को कितना महत्व देते हैं. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. परमेश्वर आपको सामर्थ्य देने पाए. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఈనాడు మనము క్రైస్తవ్యాన్ని చూస్తే अगर आज हम मसीहत को देखें, కొన్ని సంఘాల వారు ఎక్కువగా విజ్ఞాపనలు గడుపుతారు. और कुछ कलीसिया के लोग अधिकतर निवेदन में समय అంటే बिताते हैं. ఇతరుల కోసం వేడుకోవటం, मतलब दूसरों के लिए विनती करते हैं. నశించు ఆత్మల కోసం ప్రార్థించడం, नाश होने वाले आत्माओं के लिए प्रार्थना, దేశము కొరకు రాజ్యముల కొరకు ప్రార్థించడం. और देश के लिए बहुत ही रोश के साथ प्रार्थना करते हैं. మంచిదే, కానీ वो अच्छी बात है, వాళ్ళు लेकिन ఏమంటారంటే वो क्या कहते हैं? అసలు నేను ఎప్పుడు నా కోసం చేసుకోనండి, मैं अपने लिए कभी प्रार्थना नहीं करता जी, అందరి కోసం చేస్తానండి. मैं हमेशा दूसरों के लिए करता हूँ. అదేమి గొప్ప సంగతి కాదు, वो एक बड़ी बात नहीं, అదేమి తెలివైన సంగతి కాదు, वो बहुत समझदारी वाली बात అది नहीं, క్రమము కూడా కాదు. और वो सही भी नहीं है. ప్రపంచములో ఎవ్వడికి తెలియని సీక్రెట్స్, నిన్ను గురించిన రహస్యాలు నీకు మాత్రమే తెలుసు. और इस जगत में कोई नहीं जानने वाली गुप्त के बातें आपके
आपके बारे में सिर्फ खुद వాటి आप విషయమై जानते हैं। వాటి విషయమై और ఏయ్, उसके ఎవరో लिए- ఒకటి తీయండి. చూస్తారు అలాగా వాటి విషయమై और उन्हीं के लिए నీవు మర్రకు పెట్టకపోతే अगर आप विनती नहीं करेंगे ఇంకెవరు మొర పెడతారు? कौन प्रार्थना करेगा? వాటి విషయంలో उसके विषय में నీ రహస్య జీవితంలో దేవుని సహాయం నీవు కొరకపోతే तुम्हारे गुप्त के विषय में प्रभु की सहायता तुम नहीं पाओगे మరి ఇంకెవరు చేస్తారు? तो कौन करेगा? నీ కొరకు నువ్వు ప్రార్థించుకోవాల్సిన మనమైనా. याद रखिएगा, तू अपने आप के लिए प्रार्थना करना हमारे कर्तव्य है। అర్థమైన వారు ఏకీవించిన వారు ఏమనాలి? समझ में आने वाले क्या करना है? హల్లెలూయా. हालेलुया। మూడవది और तीसरी बात, ఏదో కిరాణా కొట్టుకెళ్ళి లిస్ట్ అప్పు చెప్పి వచ్చేటట్టు కాదు. और कोई एक ऐसी किराना शॉप में जाकर कोई लिस्ट देकर आना नहीं। ప్రభు కనికరించే వరకు, जब तक प्रभु दया नहीं दिखा కార్యం జరిగే వరకు, और कार्य होने तक కళ్ళ ముందు అద్భుతం కనబడే వరకు, और आंखों के सामने अद्भुत होने तक పట్టు వదలకుండా, और लगाव के साथ ప్రార్థన మానకుండా, प्रार्थना छोड़े बिना ఆగని కన్నీళ్లతో, और भूखे और आंसू के साथ పెనుగులాడుతూ परमेश्वर के सामने बिलखते దేవుని యొద్ద యాచన చేయగలగాలి. परमेश्वर के सामने याचना करना, ఇది యాచించు అనుభవం. और ये याचना करने का वरदान है। మూడింటికి సమానంగా దేవుని మనము నమ్మి కృతజ్ఞతాస్తులు याद చెల్లించాలి. रखिएगा, इस भरोसे के साथ प्रभु को, तीनों के लिए हम प्रभु का ఈ धन्यवाद करें। 4 సమభాగములుగా ఉంటేనే और जब ये चार हमारे जीवन में समानता में रहते हैं దాన్ని ఇంపైన ధూపము అనాలి. तभी उसको एक धूप दान कह सकते हैं। కొంతమంది ఏమో విజ్ఞాపన బాగు చేస్తారు. कुछ लोग निवेदन अच्छी करते हैं, కొన్ని సంఘాల్లో అయితే ఇంక అసలు దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, ఇతరుల కొరకు ఆ ఏడిపే ఉండదు. और कुछ कलीसिया में तो देश के लिए, राष्ट्र के लिए कोई भी बात नहीं रहेगी। 24 గంటలు 24 घंटे। అప్పులలో ఉన్నావా? కష్టాలలో ఉన్నావా? क्या आप दुख में हैं, तकलीफ में हैं? నొప్పులతో బాధపడుతున్నావా? क्या आप दर्द से पीड़ित हैं? డబ్బులు అయిపోయినాయా? क्या आपके दर्द बढ़ गई? స్వస్థత కావాలా? क्या आपको चंगाई चाहिए? పీడ కలలు వస్తున్నాయా? क्या आपको बुरी सपना आते हैं? 7 సంవత్సరాల లగాయిక. और ये पूरे जितने साल भी हो वही चलता रहता है, అది తప్పే, वो भी गलत है, ఇది తప్పే. ये भी गलत है। కొంతమందికి 2 ఉండవు. और कुछ लोग को तो ये दो भी नहीं रहते, వచ్చిన దగ్గర చెల్లిపోయిన దాకా ఎగిరి గంతులేసి ఆరాధన. और वो आकर जाने तक वो बस कूदते हुए आराधना ही करते हैं। ఈడేడు పేడ కూడా ఎవడి కోసం ఏడవడం. और वो अपने लिए भी नहीं रोता और दूसरों के लिए भी नहीं रोता। ఇవన్నీ లోపములే. ये सब में कमी घटी है। ఈ 4 సమభాగములుగా ఉంటేనే సరైన ఇంపైన ధూపం ये అవుతుంది. चार जब समानता में रहते हैं, ये एक अच्छी धूप दान है। అయితే దీనికి కూడా ఒక వరుస చెప్పాడు దేవుడు. और इसके लिए एक क्रमों रीति को प्रभु बताया। మొదట ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. और पहला हमें दूसरों के लिए प्रार्थना, రెండవది నీ కష్టం చెప్పుకోవాలి. और दूसरा तुम अपने तकलीफ बताओ, మూడవది యాచన చేయడం మొదలు పెట్టాలి. तीसरी तुम्हें याचना करना, ఆరాధనతో ముగించాలి. और आराधना के साथ समाप्त करना। ఈ పద్ధతిలో మనం అనేక అంశాల కోసం ప్రార్థన చేయబోతున్నాం. और इस प्रकार हम सब इसमें बांधे जाए और ఈ आगे बढ़े। 4 కలిస్తేనే ఇంపైన ధూపం అనుకుంటే, अगर ये चार मिलकर ही अगर सुहावनी अगर धूप दान बनते हैं, ఇలాంటి ధూపాన్ని మనకు పరలోకానికి పంపించగలిగితే, अगर ऐसा धूप दान स्वर्ग को अगर हम बेच पाए, ఎంత సూపర్ గా ధూపాన్ని పంపించగలిగినా अगर इतनी अच्छी बढ़िया तरीके से धूप दान स्वर्ग भेजने पर भी జవాబు రాదంట, जवाब वहां से नहीं आएगा, కార్యం జరగదట. कार्य नहीं होगा। ఇది పోయి ఈ ధూపము వెళ్ళి और ये धूप जाकर, ఇంకొక దాంట్లో కలవాలంట. ये जाकर दूसरे में मिलना है, ఇది పోయి అందులో కలవాలంట. ये जाकर उसमें मिलना है। అదేమిటి? और वो क्या है? అక్కడ కూడా కొన్ని పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయట. वहां पे पवित्र लोगों की प्रार्थनाएं, ఈ ప్రార్థనలు పోయి ये प्रार्थनाएं ఆ जाकर పరిశుద్ధుల ప్రార్థనలో కలిస్తే उन पवित्र लोगों की प्रार्थनाओं में मिलने के అప్పుడు बाद, అది దేవుని సన్నిధికి చేరుతుందట. तब वो परमेश्वर के उपस्थिति में पहुंचती है। అక్కడ ఉన్న పరిశుద్ధులు కాదు నేను చెప్పేది, वहां के पवित्र लोगों के बारे में नहीं, అక్కడ ఉన్న పరిశుద్ధులు కాదు, वहां के पवित्र लोग नहीं, వాళ్ళకి విజ్ఞాపన చేయవలసిన అవసరం లేదు, वहां उनको निवेदन करने की जरूरत नहीं, అక్కడ ఏడవలసిన అవసరం లేదు, वहां रोने की जरूरत उनको नहीं। మనకంటే ముందు నివసించి ప్రభు సన్నిధికి వెళ్ళిన పరిశుద్ధుల ప్రార్థనలు, हमसे पहले निवास कर कर प्रभु के स्वर्ग में गए हुए మనకు लोगों की, మాదిరిగా బైబిల్ గ్రంథములో వ్రాయబడ్డ పరిశుద్ధుల ప్రార్థనలు, और बाइबल में लिखे हुए पवित्र लोगों की प्रार्थनाएं ఇప్పటికే ఒక పాత్రలో ప్రభు చేతులు ఉన్నాయి, अब तक में एक बर्तन में इकट्ठा किए गए, ఇప్పటికే ఒక పాత్రలో ప్రభు చేతులు ఉన్నాయి. अब तक ही प्रभु के हाथों में कटोरे में మన इकट्ठा किया ప్రార్థనలు వెళ్ళి వాళ్ళ ప్రార్థనలో गया। కలవాలంట. हमारा प्रार्थना जाकर उनके प्रार्थना में मिलना है। హల్లెలూయా. हालेलुया। మీరు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదివితే కూడా अगर प्रकाशित वाक्य 5 अध्याय अगर आप पढ़ेंगे, 24 పెద్దల చేతుల్లో
24 పెద్దల చేతుల్లో 24 प्रधानों के हाथों में ఒక సువర్ణ పాత్ర ఉన్నది. एक सोना से भरा हुआ ఆ कटोरा है స్థలములో ఒక పాత్ర ఉన్నది. और वहां पर एक कटोरा रखा हुआ है అది పరిశుద్ధుల ప్రార్థనలు అని చెబుతున్నాడు. और वहां पे लिखा हुआ है वो पवित्र लोगों की प्रार्थना है। అంటే ఆ 24 పెద్దలు ఏడ్చినవి కాదు, और उसका ఆ 24 పెద్దలు చేసినవి కాదు, उसका मतलब वो 24 लोग किए हुए प्रधानों की प्रार्थनाएं नहीं, అక్కడ ఉన్న దూతలు చేసినవి కాదు, वहां पे जो स्वर्गदूत है वो नहीं। ఇంతకు ముందు పరిశుద్ధులు చేసినవి ఆ పాత్రలో చేరాయి. इससे पहले पवित्र लोगों ने जो प्रार्थनाएं की उस कटोरे में నీ गए, ప్రార్థన కూడా అందులో చేరాలి. और आपका प्रार्थना भी उस कटोरे में पहुंचना है। ఇంత గంభీరమైన భాష వదిలేసి और ऐसी गंभीर भाषा छोड़ दे, సింపుల్ గా ఒక మాట చెప్తాను. साधारण तौर पे मैं एक बात कहूंगा। ఇక్కడ ఒక పాత్ర ఉంది, यहाँ पे एक कटोरा है, దాంట్లో కొన్ని పాలు ఉన్నాయి, वहां पे कुछ कटोरे में दूध है ఇంకొన్ని పాలు కలపాలి. और थोड़ा दूध डालना है। సింపుల్ గా ఇక్కడ ఒక పాత్ర ఉంది, यहाँ पे एक कटोरा है, అందులో కొన్ని పాలు ఉన్నాయి, वहां पे पहले से ही कुछ दूध है నిమ్మరసం వేసేవాడు, और अभी उसमें नींबू रस नहीं डालना है। కొంచెం ఘాటుగా ఉప్పు కారం వేసేవాడు, ఇంకొంచెం ఘాటుగా ఉప్పు కారం వేసేవాడు. और बहुत ज्यादा से थोड़ा मिर्ची और नमक डालने वाला नहीं। మనకు కావలసింది ఇంకొంచెం పాలు పోస్తే చాలు. हमारे लिए जरूरत यह है कि और थोड़ा सा दूध उसमें डाले तो बस है। కొందరు సూపర్ మ్యాన్స్ ఉన్నారు, और कुछ लोग बहुत ही सुपरमैन हैं, ఎందుకు పాలు మేము తేనె పోయిదము అంటున్నారు. वो कहता है कि क्यों दूध, हम तो मधु डालेंगे उसमें। నువ్వు ఉంచుకో, పాలు పోయి చాలు. वो मधु अपने लिए रख लो, लेकिन उसमें सिर्फ दूध डालो। కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, और कुछ लोग बहुत समझदार हैं, అందరూ పాలు పోస్తారని వాళ్ళు నీళ్లు పోతున్నాడు. और वो कहते हैं सब दूध डाल रहे हैं, मैं पानी डालूंगा। ఆడు ప్రార్థన చేసినట్టు ఉంటాడు కానీ అసలు అందరూ కలిసే ప్రార్థన కాదు అది. और याद रखिए वो प्रार्थना करने वाला होता है, लेकिन वो उसकी प्रार्थना सही नहीं। ఆడు చెంబెడు నీళ్లు పోసి और वो एक लोटा से पानी डालकर బిందె పాలు నేనే పోసిన ఫీలింగ్ ఇస్తాడు ఆడు. और पूरा घड़ा भरकर दूध मैंने ही डाला, ऐसा एक వీళ్ళందరూ feeling మారు మనసు పొందినట్లుగా స్తోత్రం दे। చెబుదాం. और इस प्रकार के लोग मन फिराने के लिए प्रभु की स्तुति करें। ఇప్పుడు మన ముందున్న అంశం ఒకటే, हमारे सामने एक ही अंश है, దేవుని ఎదుట ఒక సువర్ణ పాత్ర ఉన్నది. परमेश्वर के सामने एक सुनहरा धूप दान का कटोरा है। పరిశుద్ధుల ప్రార్థనలు అందులో చేరుతున్నాయి. वहां पे पवित्र लोगों की प्रार्थनाएं पहुंचती है, మనము చేయు ప్రార్థనలు కూడా అందులో కలవాలి. और हमारे द्वारा किए जाने वाली प्रार्थना भी इसमें ఆ पहुंचना है। రెండు ఏకమై దేవుని సన్నిధికి చేరాలి. और वो सब मिलकर परमेश्वर के उपस्थिति में पहुंचना है। ఇంత గొప్ప ప్రపంచం రక్షించబడాలంటే, और ये बड़ी जगत अगर उद्धार पाना है, ఈ సువిశాల భారతదేశం రక్షించబడాలంటే, और ये बड़ी महान भारत देश अगर ఇది उद्धार ఏ पाना है, ఒక్కడి వల్ల జరిగే పని కాదు. और ये एक के साथ होने वाली काम नहीं। ఏలియా వంటి మహానుభావుడు ప్రార్థన చేస్తేనే एलिया जैसे महान दास प्रार्थना करने से అరచేయంత మేఘమే వచ్చిందండి. वो सिर्फ हथेली समान एक बादल आए। ఆకాశమంతా మేఘాలమయం అవ్వాలంటే और याद रखिए अगर आकाश समान में से अगर भरना है, ఒక ఏలియా సరిపోడు. एक एलिया काफी नहीं है, 100 మంది ఏలియాలు సరిపోరు. वो 100 एलिया काफी नहीं है। దేశంలో ప్రతి పట్టణంలో ఏలియాలు లేపబడాలి. देश के हर नगर में एलिया उठाए जाना है। ఇప్పటికే ఉన్న పరిశుద్ధుల పాత్రలోనికి और अब तक में जो पवित्र लोगों की प्रार्थनाएं वहां पर है, ఈ హాల్లో నుంచి కూడా కొంత ధూపము కలవాలి. इस हॉल में से भी कुछ धूप वहां पे मिलना है। ఐ బిలీవ్ దేర్ ఆర్ ఎలైజాస్ హియర్. ఏలియాలు మన మధ్యలో ఉన్నారు. और ये एलिया हमारे बीच में है, ఏలియాలు మన మధ్యలో ఉన్నారు. ऐसे एलिया हमारे बीच में ఆ है। ఏలియావు నీవే, वो एलिया आप ఆ ఏలియావు నీవే, वो एलिया आप ఆ ही है, ఏలియావు నీవే. वो एलिया आप ही है। కాకపోతే ఇక్కడ పాలున్నాయి గనుక, ఇక్కడ పాలున్నాయి గనుక यहाँ पे दूध है इसलिए నిమ్మరసం వేయకూడదు. यहाँ पे नींबू की रस ना डाले, తేనె అక్కర్లేదు. और कोई मधु की जरूरत, నీళ్లతో మోసం చేయొద్దు. और पानी के साथ धोखा मत दो। పాలే కావాలి, यहाँ पे दूध ही चाहिए, పాలే కావాలి. दूध ही चाहिए। పరిశుద్ధుల ప్రార్థనలే కావాలి, पवित्र लोगों की प्रार्थनाएं चाहिए, పరిశుద్ధుల ప్రార్థనలే కావాలి. पवित्र लोगों की प्रार्थनाएं चाहिए। అవసరానికి ఏడ్చేవాడు కాదు, वो अवसर के लिए आने वाला नहीं, సమస్యను బట్టి ఏడ్చేవాడు కాదు, समस्याओं के लिए रोने वाला नहीं, తన పరిశుద్ధతను బట్టి ప్రార్థించువాడు కావాలి. अपने पवित्रता के साथ प्रार्थना करने वाला పరిశుద్ధుల ప్రార్థనలతో కలవగలిగిన ప్రార్థన కావాలి. पवित्र लोगों की प्रार्थना के साथ मिलने वाली प्रार्थना। ఆ కృప కొరకు చేతులెత్తి యేసయ్యా అని పిలవండి. वो अनुग्रह के लिए हाथ उठाकर यीशु कहकर पुकारिए, యేసయ్యా, हे यीशु, యేసయ్యా, हे यीशु। కృప కావాలయ్యా, अनुग्रह चाहिए प्रभु, కృప కావాలయ్యా. अनुग्रह चाहिए प्रभु। పరిశుద్ధుల ప్రార్థనలో पवित्र लोगों की प्रार्थना में కలపదగిన हाँ प्रभु मिलने के लिए ధూపం
వేయగలగాలి. हाँ प्रभु, धूप हम डालने पाए. నాకు ప్రసంగాలు వచ్చాయా, हाँ प्रभु, मुझे प्रचार करना आता है. నాకు పాటలు వచ్చాయా, मुझे गीत गाना आता है प्रभु. నేను అడ్మినిస్ట్రేషన్ చేయగలను. हाँ प्रभु, मैं एडमिनिस्ट्रेशन चला सकता हूँ. I am a gifted man. मैं एक वरदान पाया हुआ मनुष्य हूँ. కానీ పరిశుద్ధుల పాత్రలో కలపదగిన ప్రార్థన రాట్లేదయ్యా. लेकिन पवित्र लोगों की कटोरे में मिलने समान प्रार्थना नहीं निकलती प्रभु. అయ్యో నేను విఫలమైపోయాను. हे प्रभु, मैं विफल हो गया हूँ. కానీ ఆశించుచున్నాను, मैं उसकी आशा रखता हूँ. కానీ కోరుకొనుచున్నాను. मैं उसकी चाहत रखता हूँ. Help me, O Lord. सहायता कीजिए प्रभु. ఆ పాత్రలో కొంతైనా నా ధూపం ఉండాలయ్యా. उस कटोरे में मेरे तरफ से प्रभु थोड़ा सा धूप होना. ఆ సువర్ణ పాత్రలో కలపదగిన ధూపం నేను వేయగలగాలి ప్రభు. सुहावनी कटोरे में मिलने वाली धूप मैं डालने पाऊं प्रभु. Help me, O God. मुझे सहायता कर प्रभु. Strengthen me, O और God. मुझे हिला डाल प्रभु. Teach me, O मुझे Lord. सिखा दे प्रभु. Prepare me, O Lord. मुझे तैयार कीजिए. I am at your feet. मैं आपके चरणों के पास हूँ प्रभु. నీ పాదముల దగ్గర ఉన్నాను. हे प्रभु, मैं आपके चरणों के पास हूँ. స్వస్థత కోసం కాదు, चंगाई के लिए नहीं प्रभु. సంపద కోసం కాదు, संपत्ति के लिए नहीं. ఘనత కొరకు కాదు, धन के लिए नहीं प्रभु. పరిశుద్ధుల ప్రార్థనలో కలపదగిన ఒక ధూప ద్రవ్యము సంపాదించడానికి. पवित्र लोगों के प्रार्थनाओं में मिलाई जाने वाले एक धूप को पाने के लिए. Receive something from above this morning. परमेश्वर से कुछ ना कुछ Oh, पाने के लिए. receive something from above. प्रभु से कुछ ना कुछ ఆశ ఉన్నవాడిని దర్శిస్తున్నాడు దేవుడు. आशा करने वाले को తప్పిక दर्शन- తీరుతుంది ఇప్పుడే. पवित्र आत्मा की అదిగో పొందుకో 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 కృప 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 अनुग्रह. షాబాతులా రకము. This is the time to receive the anointing. ये समय है पाने के लिए. अभिषेक पाने का समय है. पाए पाए अभिषेक को पाले. हालेलुया हालेलुया. Do you know the love of my God? क्या आप हमारे परमेश्वर के प्रेम जानते हैं? నా దేవుని ప్రేమను ఎరుగుదురా? मेरा परमेश्वर का प्रेम क्या आपको पता నా है? దేవుని తత్వం ఎరుగుదురా? क्या मेरे परमेश्वर के गुण जानते हैं? ఆయన మండే దీపమును ఆర్పనివాడు. वो जलता हुआ दिया बुझान नहीं बुझने देने वाला. కొద్దో గొప్ప మినుకు మినుకుమంటున్నప్పటికీ और वो कहीं थोड़ा बहुत जलने पर भी ఆయన దీపమును ఆర్పనివాడు. वो दीप बुझने नहीं देगा. అప్పటికి ఏలి మందగించి చాలా కాలం అయిపోయింది. और याद रखिएगा, वो एली चुप होकर बहुत दिन हो गए. ఏలి కుమారులు చెడిపోయి కూడా చాలా కాలం అయింది. और एली के पुत्र बिगड़ कर भी बहुत दिन हो गए. అయినా దేవుడు మందిరములో షిలోహులో దీపమును ఆరనివ్వలేదు. लेकिन फिर भी परमेश्वर के शिलो के मंदिर में वो God has his own ways to keep the lamp to give the flame. याद रखिए, परमेश्वर अपने में ऐसी सामर्थ्य रखता है कि हर एक दीप को वो जला सकता తన है. సన్నిధిలోని దీపమును ఎలాగో వెలిగించుకోవాలో కృప కలిగిన దేవునికి స్తోత్రం చెబుదాం. और अनुग्रहकारी की परमेश्वर को हम धन्यवाद देंगे. उसे जानता है. దీపములు ఆరిపో నివ్వని దేవునికి స్తోత్రం చెప్పండి. दीप बुझने नहीं देने वाले परमेश्वर का धन्यवाद. ఓ దైవజనుడా, हे परमेश्वर के ఓ दास, పాస్టరమ్మా, हे पास्टरमा, నీ ప్రార్థన జీవితం తగ్గింది. तुम्हारा प्रार्थना का धूप कम हुआ. ప్రార్థన మంట తగ్గింది. तुम्हारे प्रार्थना का जलजलाहट, ప్రార్థన సమయం తగ్గింది. प्रार्थना का समय कम हुआ है. అయినప్పటికీ ఒక మాట చెప్పనా, फिर भी ऐसे प्रकार में हो. ప్రార్థన జీవితము కొరకన్న నీ ఆశ చావలేదు. प्रार्थना के जीवन के प्रति आशा मरी नहीं है. నీకు ఆశ చావలేదు. तुम्हारे भीतर आशा नहीं मरी. దాని అర్థం చెప్పనా, उसकी मतलब क्या है? దాని అర్థం చెప్పనా, उसका मतलब क्या है? దేవుడు నీ దీపమును ఇంకా ఆరిపోనివ్వలేదు. परमेश्वर आपके दीप को बुझने नहीं दिया है. ఏలి అంత పెద్దోడు కాకపోయినా अगर एली जैसे महान नहीं होने पर भी ఒక చిన్ని బాబును పంపుతున్నాడు. एक छोटी कटोरा को मैं हाथ में ఓ लिया हूं. చిన్ని బాబును పంపుతున్నాడు. एक छोटा सा एक बालक को वो बेचता. అతడికి అనుభవం లేదు, उसको कोई भी अनुभव అతడికి జ్ఞానము లేదు, कोई भी प्रकार का ज्ञान అతడికి नहीं, తెలివితేటలు తెలియదు, कोई समझ नहीं, అతడికి ప్రపంచం తెలియదు. और उसको कोई भी संसार కానీ नहीं. అతడి చేతిలో నూనె పాత్ర ఉన్నది. लेकिन उसके हाथ में तेल से भरा हुआ कटोरा. అతడి చేతిలో ఒక నూనె పాత్ర ఉన్నది. उसके हाथ में एक तेल से भरा हुआ कटोरा है. దానికి కర్త అతడేమి కాదు, అతడు నూనెను సంపాదించలేదు. याद रखिए, वो तेल को वो नहीं कमाया. వాడు ఏం చేయగలుగుతున్నాడంటే, वो क्या कर पा रहा है? ఇక ఆరిపోతేమో అన్న దీపాల దగ్గరికి పోయి और ये बुझ जाएगा ऐसे दीप के पास जाकर, వణుకుతున్న చిన్ని చేతులతో और वो
बहुत ही छोटी हाथें जो बढ़ती है उस छोटे हाथों से ప్రతి దీపములో నూనె పోయిచున్నాడు. हर एक दीपक दिया में वो तेल डाल- శిలోహులో చీకటి రాకూడదు. शिलो में वो अंधकार नहीं आना है। దేవుని మందిరములో వెలుగు తగ్గకూడదు. परमेश्वर के भवन में रोशनी कम ना होने ఈ पाए। చిన్ని వాడి ఆశ అదొక్కటే. और याद रखिए छोटा बालक की आशा एक ही నాకు है, అనుభవం లేదు, मेरे हाथों के द्वारा, నాకు జ్ఞానము లేదు, मैं अपने हाथों के द्वारा, కానీ నా చేతులు ఒక నూనె పాత్ర ఇచ్చాడు దేవుడు. मेरे हाथों में परमेश्वर सिर्फ एक तेल का कटोरा दिया గత है। 5 సంవత్సరాలుగా దేశము నలు చెరుగులా పరిగెడుతున్నాను. और पिछले 5 साल से देश के हर कोने भाग रहा हूँ। తెలుగు తప్ప ఇంకే భాష కూడా నాకు రాదు. तेलुगु छोड़ और कोई भाषा मुझे नहीं, हमें नहीं आती। థియాలజీ కూడా నేను చదువుకోలేదు, थियोलॉजी भी मैंने नहीं पढ़ा, కానీ దేవుడు నాకు ఒక నూనె పాత్రనిచ్చాడు. लेकिन परमेश्वर मेरे हाथों में तेल का बर्तन दिया है। నన్ను రానిచ్చిన ప్రతి సంఘానికి వెళ్తున్నాను. और जहाँ कहीं वो अगुवाई करता है वो हर कलीसिया में जाता हूँ। వారి సంఘం ఏదైనా, वो उनका कलीसिया चाहे వారి कुछ भी స్థాయి क्यों- ఏదైనా, उनकी स्थाई कुछ भी क्यों ना हो, ప్రసంగం ఏం చెప్పాలనే టెన్షన్ నాకు లేదు. उन प्रचार क्या करना है ऐसा कोई टेंशन मुझे नहीं। నూనె పోయటమే, तेल को डालना, నూనె పోయటమే. तेल डालना ही। ఒక చోట పాట మాత్రమే పాడతాను, वो एक जगह गीत ही ఒక गाएंगे, చోట ఆరాధన చేస్తాను, एक जगह आराधना ఒక करता చోట కొన్ని మాటలు और చెప్పొచ్చేస్తాను, कहीं कहीं कुछ बातें कहकर आ కొన్ని जाता हूं। చోట్ల గంటల కొద్ది విజ్ఞాపన చేస్తాను, और कहीं में घंटे भर मैं निवेदन करता हूँ। కొన్ని చోట్ల రోజుల తరబడి ఉపదేశం చెప్తాను. और कुछ जगहों में दिन भर मैं उपदेश करता हूँ। అన్నిటి ఫలితం ఒక్కటే, सबका प्रतिफल एक ही है। ఆరిపోబోయే దీపాలు దేదీప్యమానంగా మండాలి. बुझने वाली हर एक दिया वो जलाए जाना है। సమూయేలు దేవునికి స్తుతి కలుగును గాక. समूएल का परमेश्वर की महिमा होने पाए। శిలోహును జ్ఞాపకం చేసుకున్న దేవుడు స్తుతి నందును గాక. शिलो को स्मरण करने वाली परमेश्वर की महिमा होने पाए। హన్నా ప్రార్థన వ్యర్థము చేయని దేవునికి స్తోత్రం కలుగును గాక. हन्ना का प्रार्थना बेकार नहीं करने वाले परमेश्वर की కల్లుల महिमा। కన్నీటి విలువనిచ్చిన దేవునికి స్తుతి కలుగును గాక. आंसुओं को महत्व देने वाले परमेश्वर की महिमा हो। నీ సంఘములో కూడా దీపం ఆరనివ్వడు దేవుడు. तुम्हारे कलीसिया में भी परमेश्वर నీ की आप సేవ बुझने नहीं ప్రస్తుతం చల్లారినట్టుగా కనబడుతుందేమో. देंगे। तुम्हारा सेवा अब बुझने जैसा सा लगता होगा। God is raising up little Samuels. लेकिन छोटे बालक समूएल के समान लोगों को Little उठाना। Samuels. छोटे समूएलों को Little Samuels. छोटे समूएल को प्रभु उठा रहा है। With a vessel of oil. और वो बहुत ही तेल से भरा हुआ बर्तन నూనె के साथ, పుట్టితో, तेल से भरा हुआ बर्तन के साथ, తైలపు కొమ్ముతో, और तेल से भरे हुए बर्तन के साथ। చిన్ని చిన్ని సమూయేలులు और छोटे छोटे समूएल 2019 2019 జూలై 18 जुलाई 18 మధ్యాహ్నము दोपहर తైలపు కొమ్ముతో, और उस कटोरे के तेल के నూనె साथ పుట్టితో और कटोरे से भरा हुआ तेल से ఇక్కడ నుండి బయటికి వెళ్ళబోతున్నారు. यहाँ से निकलकर बाहर जाने वाले हैं। మేము గిఫ్ట్లు ఇవ్వగలిగిన వాళ్ళం కాదు, ये कोई वरदान पाए हुए लोग नहीं। బ్యాగులు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు. మీకు ఏదైనా ఒక జత బట్టలు పెట్టడానికి బ్యాగులు ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. आपको एक कपड़ा जोड़ा देने के लिए या कोई बैग देने के लिए पैसे नहीं। We love you so much. हम आपसे प्रेम करते हैं, But we cannot help you in that way. लेकिन उस रीति में हम आपका सहायता नहीं कर सकते। ప్రతి నెల మా పరిచర్లు గడపడానికి మేము ఎంత కష్టపడ్డామో నా సంఘ బిడ్డలకు ఉన్నారని అడగండి. ఎన్నో ఇబ్బందులు పడతా. और हर महीने कितने परिश्रम के साथ तकलीफ के साथ हम बढ़ते हैं। हमारे कलीसिया के लोगों से आप पूछ सकते हैं। డబ్బు విషయంలో చిన్న వాళ్ళమే, और पैसे के विषय में बहुत ही छोटे लोग हैं। పరిచర్య అనుభవం కూడా చిన్నదే. और सेवकाई का अनुभव भी छोटा ही है। ఎందుకో తెలియదు గాని और ये क्यों पता नहीं, ఆ చిన్ని సమయంలో చేతికి దేవుడు ఒక నూనె బుడ్డి ఇచ్చాడు. उस छोटे बालक समूएल के हाथ में प्रभु एक छोटा सा तेल से भरा हुआ कटोरा दिया। రే చిన్నోడా, हे छोटे, వెళ్ళి దీపపు వృక్షమును నింపు. जाओ उस दीप के वृक्ष में। ఇది నా సాక్ష్యం కాదు, ఇది నా సాక్ష్యమే కాదు. ये मेरी केवल गवाही नहीं, 2019 జూలై 18 నుండి మీ సాక్ష్యం. और 2019 जुलाई 18 से आपका यही गवाही। మీ ఇక్కడి నుంచి గిఫ్ట్లతో బ్యాగులతో వెళ్ళరు, आप अपने घर कोई गिफ्ट और बैग के साथ नहीं కానీ जाएंगे। తైలపు కొమ్ము దగ్గర నుంచి వెళ్ళబోతున్నారు. तेल से भरा हुआ कटोरे के నూనె साथ आप పుట్టి जाएंगे। దగ్గర నుంచి వెళ్ళబోతున్నారు. तेल से भरा हुआ कटोरे के మీరు साथ आप ఎక్కడికి వెళ్తే అక్కడ जाएंगे। और जहां आप जाएंगे పాట పాడినా, गाना गाए, ప్రార్థన చేసినా, प्रार्थना करे, వాక్యం చెప్పినా, वचन प्रचार करे,
ఆరిపోయే దీపాలు మండబోతున్నాయి. बुझने वाले दिया है जलने वाली है ఎవడు ఆర్పని మంట రాబోతుంది. और कोई नहीं बुझाने वाली आग उसमें उत्पन्न होने वाली है. Take it as a prophecy this morning. और इसको एक भविष्यवाणी के रूप में देख लीजिए. As a man of the most high God. और एक महान सर्वशक्तिमान परमेश्वर के दास के समान, సర్వోన్నతుడైన దేవుని సేవకునిగా, सर्वशक्तिमान परमेश्वर के सेवकों के తైలపు కొమ్ము కలిగిన సేవకులుగా, और तेल से भरा हुआ कटोरे के साथ నూనె रहने वाले పుట్టి सेवक, కలిగిన సేవకులుగా, और तेल से भरा हुआ कटोरे के साथ रहने తండ్రి वाले యొక్కయు सेवक, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున, पिता पुत्र पवित्र आत्मा के नाम से, అనగా యేసు నామమున, मतलब यीशु मसीह के नाम से, ఆయన పాద సేవకునిగా और उसके सेवक के नाम నేను మిమ్మును దీవించుచున్నాను. मैं आपको आशीष देता हूं. నేను మిమ్మును దీవించుచున్నాను. मैं आपको आशीष देता हूं. విశ్వసించిన వారు చప్పట్లు కొడుతూ దేవదూతల विश्वास భాషలతో करने वाले మాట్లాడుతూ ताली बजाते हुए प्रभु की receive, महिमा करें. receive, receive. प्रभु Come on, people of God, accept it, confess it. लीजिए. यस రేపబడు, రేపబడు, రేపబడు. अनुग्रहकारी 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 ఎంత పాత్ర తెచ్చుకుంటావో అంత నింపుతాడు. जितना कटोरा है उतना भर जाए. ఎంత పాత్ర తెచ్చుకుంటావో అంత నింపుతాడు. जितना कटोरा आप लाए हैं उतना आप भर लीजिए. ఎంత ఆసక్తి అంత నింపబడతావు. जितनी तुम्हारे अंदर चाहत है उतना तुम भर जाओगे. ఎంత ఆకలి అంత నింపబడతావు. जितने तुम भूखे हो उतना तुम भरोगे. ఎంత దాహమో అంత నింపబడతావు. तुम जितना दुख में उतना भरोगे. Receive oil from above. परमेश्वर पवित्र आत्मा की सामर्थ को पाले. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరచు. तालियां बजाते हुए प्रभु की महिमा. Fire of God. परमेश्वर की आग. Oh, fire of God. परमेश्वर की आग. You shall receive power आप सामर्थ को पाएंगे as you never experienced before. अब तक आप कभी जो अनुभव नहीं किए हैं. You are going out with the oil pot. You are going out with an oil pot. और आप एक बड़ी सामर्थ के साथ यहाँ से बाहर जाने वाले हैं. With an oil pot. और वो तेल के बर्तन के साथ. ఆమేన్, आमेन ఆమేన్, ఆమేన్, आमेन ఆమేన్. आमेन. ఆ తైలపు కొమ్ము యొక్క ఖరీదు और याद रखिएगा वो तेल से भरा हुआ बर्तन का दाम. నువ్వు కట్టిన 500, क्या आप जो यहाँ पे बांधे 500, 700, क्या 700 है, 1000 రూపాయల, क्या 1000 रुपया है, ఛార్జీలా, क्या आपका चार्जेस है, ప్రయాస आपका परिश्रम है? కాదు. नहीं. కొన్ని తరములు దీవించబడగలిగిన అభిషేకం. कहीं पीढ़ी आशीष पाने वाली, ఫిలిస్తీన్లు అణిచివేసే అధికారం, फिलिस्तियों को नाश करने वाली अधिकार, షిలోహును దేదీప్యమానంగా వెలిగించే కృప, और शिलोह को हमेशा दिव्यमान के रूप में जलाने वाली జనుల अनुग्रह, దప్పిక తీరే జీవ జలం, और परमेश्वर के उस जीवन का जल, సంతోషభరితమైన హల్లెలూయా. आनंद से भरी हुई हालेलुया. అందరూ చేతులెత్తి హల్లెలూయా, हाथे उठाकर हालेलुया హల్లెలూయా. हालेलुया. నన్ను తైలపు కొమ్ముతో పంపుచున్నందుకు స్తోత్రమయ్యా. और ऐसे तेल के बर्तन से मुझे भेजने के लिए धन्यवाद. నన్ను నూనె పాత్రగా చేసినందుకు స్తోత్రమయ్యా. मुझे एक तेल के बर्तन जैसे बनाया इसके लिए धन्यवाद. వాట్ మోర్ ఐ నీడ్ ఓ గాడ్. हाँ प्रभु जी. నాకు ఇంకేం కావాలి. और उससे क्या चाहिए? उसको నాకు छोड़ा- ఇంకేం కావాలి, और मुझे क्या चाहिए? నాకు ఇంకేం కావాలి. और मुझे और क्या जरूरत है? That's what. Amen. Hallelujah. हालेलुया హల్లెలూయా. हालेलुया. సంతోషము కలిగిన ప్రతి వారు మీ పక్కన వారి సెకండ్ ఇచ్చి, దేవుడు నాకు ఒక తైలపు కొమ్ము ఇచ్చాడు అనండి. और खुशी से जो है बगल वालों को हाथ देकर कहिएगा, परमेश्वर ने मेरे हाथ में एक तेल का बर्तन दिया है. చెప్పండి, చెప్పండి, बोलिएगा बोलिएगा आपस में. చెప్పండి, जो बाजू చెప్పండి. में बैठे हैं उनसे बोलिएगा. నన్ను యేసయ్య ఒక తైలపు కొమ్ముగా మార్చాడు. और यीशु मुझे एक तेल के सिंह के समान मुझे बदला. సంతోషంగా హల్లెలూయా. आनंद के साथ हालेलुया. ఇంకెప్పుడు మనం పాడొద్దా పాట? और कभी इस गीत को ना गाए. ఏమీ లేదు, ఏమి ఇవ్వగలను, कुछ भी नहीं और मैं क्या दे सकता हूँ. మనము తైలము పోయగలిగిన వారమై ఉన్నాం. हम एक तेल నూనె ఇవ్వగలిగిన వారమై और ఉన్నాం. हम तेल देने से वाले समान हैं. We don't have silver and gold. हमारे पास सोना चांदी नहीं है. That doesn't mean we don't have anything. और उसका मतलब ये नहीं है कि
हमें कुछ भी नहीं। We have the name of Jesus. हमारे पास यीशु मसीह का नाम మా है। యొద్ద వెండి బంగారములు లేవు అంటే हमारे पास सोना चांदी नहीं है, उसका मतलब ఏమీ లేదని కాదు, कुछ भी नहीं है, ऐसा नहीं। దానికి మించినదే యేసు నామం ఉన్నదని। उससे बढ़कर बड़ा हुआ यीशु मसीह का नाम మా है। పరిచర్య చిన్నది అంటే, हमारा सेवकाई अगर మా छोटा है, సేవ చిన్నది అంటే अगर हमारी सेवा छोटा है, ఏమీ లేని వారమని కాదు, हमारे पास कुछ नहीं है, ऐसा नहीं। తైలపు కొమ్మును కలిగిన వారము। हमारे पास तेल से भरा हुआ बर्तन है। మీకు ఎవరికైనా డౌట్ ఉంటే अगर आप में से किसी को संदेह है, ఈ సెమినార్ తర్వాత इस सेमिनार के बाद పని కట్టుకొని ఆరిపోతున్న మందిరాలకే వెళ్ళండి। और जो ऐसा कलीसिया जो बुझ रहा है उस कलीसिया में जाइए। మండుతున్న సంఘాల నుంచి ఆహ్వానం వస్తే తర్వాత అని చెప్పండి। और अगर जोश में जो कलीसिया है उसमें कोई दिक्कत है, उसको बाद में बांधिए। చల్లారిపోయిన సంఘాల ఆహ్వానం వస్తే ఒప్పేసుకోండి। చల్లారిపోయిన సంఘాల నుంచి ఆహ్వానం వస్తే ఒప్పుకోండి। अगर कोई बुझा हुआ स्थिति में जो कलीसिया है, अगर वहां से आमंत्रण मिलता है तो मान लीजिए। వెళ్ళి పాట పాడు, जाइए और गीत गाइए, స్తోత్రాలు చెప్పు, स्तुति करो ప్రార్థన చేయి, और प्रार्थना करो, వాక్యం చెప్పు। वचन बोलो। దేవుడు నీకు ఏది ఇస్తే అదే చెయ్యి। परमेश्वर तुझे आपके क्या दिया वो ఏది చేసినా ఫలితం ఒక్కటే। आप चाहे कुछ भी करो, प्रतिफल एक ही है। బౌలింగ్ చేసేవాడు ఒకడు, खाना खाने वाला एक, బౌలింగ్ చేసేవాడు ఒకడు, सॉरी बॉलिंग करने वाला है, బ్యాటింగ్ ఒకడు, बैटिंग करने वाला है, కీపింగ్ ఒకడు, कीपिंग करने वाला एक, పరిగెత్తేవాడు ఒకడు, भागने वाला एक, కాసేవాడు ఒకడు। और रोकने वाला एक, అన్ని కలిపితే వచ్చేది విజయం। और सबको मिलाने से आने वाली जय। శత్రువు ముఖములో ఏడుపు, शत्रु के चेहरे पे रोना, దేశపు జెండా రెప రెప। और देश का झंडा उठाया जाए। The outcome is simple. और याद रखिए उसका आउटकम बहुत ही, ఆయా దీపములు దేదీప్యమానంగా వెలగాలి। उसका दीपक बहुत ही ఇది चमक के साथ మొదలుకొని जले। మీ సేవలో అది జరుగునుగాక। अब से बढ़कर, आज से बढ़कर तुम्हारे जीवन में होने पाए। మైక్ పట్టుకొని ఎక్కడం కాదు, తైలపు బుడ్డి పట్టుకొని ఎక్క। और याद रखिए माइक जहां पकड़े वहां तेल से भरे हुए बर्तन पकड़ ले। ఆ తైలపు కొమ్మే లేకపోతే अगर वो तेल से भरा हुआ बर्तन ही नहीं है, మైక్ ఉన్న వేస్ట్। माइक होने से भी वेस्ट है। తైలపు కొమ్మే ఉంటే, अगर उस तेल से भरा हुआ बर्तन మైక్ अगर हाथ है, లేకపోయినా లాస్ లేదు, माइक नहीं होने से भी कोई नुकसान नहीं। మైక్ లేకపోయినా లాస్ లేదు। और याद रखिए कोई नुकसान नहीं माइक नहीं होने से भी। దేవుడు నీ ద్వారా అనేకులను వెలిగించబోతున్నాడు। परमेश्वर तुम्हारे सारे बहुतों को जलाए। సంతోషంగా స్తోత్రం చెప్పండి। आनंद के साथ स्तुति कर ले। ఆమేన్। आमेन। ఇంకొంచెం మంచిగా, और थोड़े अच्छी तरह से। అది వాళ్ళు హ్యాపీ। क्या आप खुश हैं? మీరంతా సంతోషంగా ఉన్నారా? क्या आप खुश हैं? మా దగ్గర డబ్బులు లేవని చెప్పాంగా, हमारे पास पैसे नहीं है। మీకేం గిఫ్ట్లు ఇవ్వలేమని చెప్పాంగా, हमने तो कहा कि हम कुछ गिफ्ट नहीं दे सकते। కనీసం ఒక సొక్క గుట్ట కూడా పెట్టలేమని చెప్పాంగా, हम तुम्हारे लिए एक कमीज भी नहीं ला सकते। వేస్ట్ మెటీరియల్ తో కుట్టిన బ్యాగులు కూడా లేవని చెప్పాంగా, और हमने तो बताया कि नाश होने वाली से बनाई हुई बैग भी नहीं है। 100 రూపాయలకి అమ్మే 5 రూపాయలు ఖర్చు చేసే నూనె బుడ్డి కూడా లేదని చెప్పాంగా। और मैंने कहा कि वो 5 रुपए में जो तेल 100 ఆయనను रुपए में बिकता है वो भी हमारे ఆయనను पास है। మీరు ఎందుకు హ్యాపీగా ఉన్నారు? लेकिन फिर भी आप क्यों खुश हैं? మా నూనె బుడ్డి లేదు గాని हमारे पास वैसा तेल का बोतल नहीं, సర్వోన్నతుని తైలపు కొమ్ము మీ చేతికి వచ్చింది। लेकिन उस सर्वशक्तिमान परमेश्वर की उस Blessed are the people who got the oil poured in their hands. और वो धन्य लोग हैं जो जिनके हाथों में तेल का తైలపు बर्तन కొమ్ముతో వెలుచున్న సేవకులారా మీరు ధన్యులు। है। तेल के बर्तन के साथ खड़े हुए दास आप धन्य हैं। Who can stand against you? आपके खिलाफ कौन खड़ा हो सकता है? నీకు విరోధిగా నిలబడగలిగిన వాడెవడు? तुम्हारे विरोधी में खड़ा होने वाला कैस कौन है? హల్లెలూయా। हालेलुया। ఈ స్థలమంతా మారు మోగినట్లు చెప్పండి గట్టిగా। और ये पूरा जगह गूंजने जैसा बोले, और जोर से, और जोर से। और एक बार చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమ। तालियां बजाते हुए प्रभु की महिमा। hallelujah. हालेलुया। I'm so excited to minister you this morning. और मैं एक बात को आपको स्पष्ट करना चाहता మీ हूँ। అందరికీ పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది। और सेवा करना आपके लिए बहुत ही आनंद की बात है। వంట చేశాక, भोजन बनाने के बाद వంట సిద్ధమయ్యాక, और भोजन तैयार होने के बाद అతిథులు తింటేనే కదా వండిన వారికి ఆనందం। अतिथि खाएंगे तभी तो बनाने वालों को खुशी होती है। అందుకనే కదా इसीलिए तो ఇవాళ మా తల్లి గారు ఇడ్లీ తినలో నాకు చాలా బాధగా ఉంది। मेरी माँ आज इडली नहीं खाई, मुझे बहुत తింటేనే కదా హ్యాపీ। खाने से तो ना मुझे खुशी సంతోషంగా होगी। స్తోత్రం చెప్పండి। आनंद के साथ प्रभु का धन्यवाद करें। హల్లెలూయా। हालेलुया।
ప్రభు నిన్ను దర్శిస్తున్న సమయం ఇది. याद रखिएगा, ఒక్కటి గుర్తు పెట్టుకో, एक याद रखिए, ప్రార్థన చేస్తున్నావా, प्रार्थना कर रहा है, విజ్ఞాపన చేస్తున్నావా, निवेदन कर रहा है, యాచన చేస్తున్నావా, याचना कर रहा है, ఆరాధన చేస్తున్నావా, आराधना कर रहा है, ఇవన్నీ పాత ప్రశ్నల బాయ్. और ये सब पुराने प्रश्न हैं. నేటి మాట ఏమనగా, आज की बात यह है, ఈ నీ ప్రార్థన, ये आपकी ఈ प्रार्थना, నీ విజ్ఞాపన, ये आपका ఈ నివేदन, నీ యాచన ये आपकी याचना ఇప్పటికే పరలోకమునకు చేరిన अब तक ही स्वर्ग पहुंचने पर भी పరిశుద్ధుల పాత్రలలో पवित्र लोगों की प्रार्थनाओं में కలప తగినదేనా? क्या वो मिलने जैसी है? ప్రార్థన చేస్తున్నావులే, प्रार्थना तो कर रहे हैं, విజ్ఞాపన చేస్తున్నావులే, निवेदन भी कर रहे हैं, అది దోషులలో పట్టుకుని ఒక దూత వెళుతున్నాడు. और उसको पकड़कर एक स्वर्गदूत जा रहा है, ఒక దూత వెళ్తున్నాడు, एक दूत जा रहा है, దేవుని సింహాసనం ఎదురున్న సువర్ణ పాత్రలో పోయబోతున్నాడు. और परमेश्वर के सिंहासन के सामने जो सुहानी उस बर्तन में वो डालने जा रहा है. అది తెల్లటి పాలు. उसमें सफेद दूध है, ఈ దూత తెచ్చినవి నల్లగా ఉన్నాయి. और ये जो धूप है थोड़ा काला है. ఇంకొక దూత తెచ్చింది ఎర్రగా ఉంది. और दूसरा एक दूत लेकर आया, उस कटोरे में लाल है. మరొక దూత ఉట్టి నీళ్లు తెచ్చాడు. और दूसरा एक स्वर्गदूत सिर्फ पानी लाया. కలపనిస్తాడా? क्या परमेश्वर उसमें मिलाने देगा? కలపనిస్తాడా? क्या परमेश्वर मिलाने देगा? ప్రార్థించుచున్న దైవజనుడా, प्रार्थना करने वाले परमेश्वर के విజ్ఞాపన पास, చేయుచున్న దైవజనుడా, निवेदन करने वाले परमेश्वर के ఇప్పటికే पास, దేవుని సముఖమందు ఉన్న సువర్ణ పాత్రలో परमेश्वर के सिंहासन पे सामने रखी हुई सुनहली बर्तन के सामने పరిశుద్ధుల ప్రార్థనలలో पवित्र लोगों की प्रार्थनाओं में కలపదగినదేనా నీ ప్రార్థన? क्या वो मिलाने के योग्य है आपकी प्रार्थना? అందులో కలపదగినదేనా నీ ప్రార్థన? उसमें मिलाने जैसी योग्य है तुम्हारा प्रार्थना? ఒకవేళ అంత యోగ్యంగా నీ ప్రార్థన లేదనుకో, अगर आपका प्रार्थना उस योग्य अगर नहीं है, ఏమి జరుగును? क्या होगा? వెంటనే యెహోవా శాపాన్ని మీదకి వచ్చును, और तुरंत यहोवा श्राप భయంకరమైన తెగులు నీకు వచ్చును, और बहुत ही बड़ा एक विपत्ति तुझ पर అక్కడే पड़ेगी, పడి చచ్చేతవు. और वहीं पर गिरकर मर गया. అలాగేం జరగదు. और ऐसा कुछ नहीं होगा. అలా జరిగితే మనం ఎప్పుడు చచ్చి ఉండేవాళ్ళం. अगर ऐसा होता तो हम कब का मर गए होते थे. కానీ ఏం జరుగుద్ది? लेकिन क्या होगा? అందులో కలపరంతే, उसमें नहीं मिलाएंगे. ఆ పాత్రలో కలపరు. उस कटोरे वहां जो रखा हुआ उसमें नहीं मिलाएगा. ఇది వేస్ట్ తీసే అంటాడు. कहेगा कि ये बेकार है, निकाल दो इसको. అనగా నీకు రోగము శాపము తెగులేది రాదు, కానీ आपको कोई बीमारी शराब कोई विपत्ति नहीं आएगी. నీ ప్రార్థన ఆ పరిశుద్ధుల పాత్రలో కలపబడదు. लेकिन याद रखिए, तुम्हारा प्रार्थना उस पवित्र लोगों की प्रार्थना में नहीं मिलाया जाएगा. అయితే अगर ऐसा है నీకే तो జబ్బు తెగులు రాదు గనక तुम्हारे लिए कोई बीमारी कोई विपत्ति नहीं आएगी, నీకేదో నష్టం కలిగినట్టు ఉండదు. और तुम्हारे लिए कोई नुकसान की बात नहीं होगी. అందుకని నీకు ప్రార్థనా సమావేశంలో ఏడుపు కూడా రాదు. इसीलिए प्रार्थना के सभा में आंसू भी नहीं निकलते. కానీ ఆత్మలో చూడగలిగితే लेकिन अगर आप आत्मा में देख पाएंगे, కనీసం భౌతికంగా చూసినా, अगर ये भौतिक तौर पे अगर आप देखें तो भी వీధిలో పాపం తగ్గలేదుగా, మీ వీధిలో పాపం తగ్గలేదుగా, आपके गलियों में पाप तो कम नहीं మీ हुआ, మీ ఊర్లో విగ్రహారాధన తగ్గలేదుగా, आपके गांव में वो मूर्ति पूजा कम नहीं हुआ, వ్యభిచారం తగ్గలేదుగా, कोई भी प्रकार का विचार कम नहीं हुआ, మద్యపానం తగ్గలేదుగా. कोई भी प्रकार की कमी. అంటే ఇది అక్కడికి వెళ్ళట్లేదనేగా. उसका मतलब यह है कि वो वहां नहीं जा रहा है. అందుకే నేను మీకు చెప్పున్నది ఏమనగా, इसीलिए मैं आपसे कहना चाहता हूं, నీలో నుండి లేచు ధూపము, और तुम्हारे भीतर में से उठने वाली धूप పరిశుద్ధుల ప్రార్థనలో కలపదగినదై ఉండాలి. पवित्र लोगों की प्रार्थनाओं में मिलाने योग्य होना चाहिए. ఆమేన్ అనండి. आमीन. ఎంతమందికి అలాంటి యోగ్యమైన ప్రార్థన చేయాలని ఉంది? और कितने लोग ऐसे योग्य प्रार्थना करना चाहते हैं? ఎంతమందికి అలాంటి ఆశ ఉంది? कितने लोगों को ऐसी आशा है? ఎంతమందికి అలాంటి ఆశ ఉంది? कितने लोगों को ऐसी आशा है? త్వరగా 4 పాయింట్లు చెప్తాను నేను. और जल्दी से मैं 3-4 पॉइंट कहता हूं. చాలా ఫాస్ట్ గా చెప్తాను. बहुत ही जल्दी से मैं बोलूंगा. రాసుకునే టెన్షన్ పడకండి. और लिखने की टेंशन मत रखिए. స్పీడ్ గా ఒక మాట నోట్ చేసుకుంటే నేర్చుకోండి, నోట్ చేసుకోకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. और अगर जल्दी से आप नोट कर सकते कर लीजिए, नहीं करने से भी कोई चिंता की बात नहीं. వీడియో రికార్డింగ్ జరుగుతుంది. यहाँ पे वीडियो रिकॉर्डिंग हो रही है, మీకు DVD చేసి ఇవ్వగలుగుతారు. और आपको डीवीडी बनाकर दे सकते हैं. పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, और- సమస్య ఏం లేదు. और उसमें कोई बड़ी समस्या की बात మీరు नहीं. ఈ పిల్లల్ని కలిసి, और इन बच्चों से मिलकर, just stand up there. So he is Mr. Kranti.
ఆయన్ని మీరు కలిసి ये भाई क्रांति है మీకు उनसे ఏ मिलकर, ప్రసంగం కావాలో ఎన్ని కాపీలు కావాలో చెప్తే వెళ్ళిపోయేటప్పుడు మీకు ఇస్తాడు. और कौन सा संदेश चाहिए, कितने कॉपी चाहिए, वो आपको देंगे. అప్పనంగా మాత్రం ఇవ్వలేండి, కొంచెం వసూలు చేస్తాడు. और ऐसे ही कुछ मुफ्त में नहीं, थोड़ा बहुत कुछ वो ఎందుకంటే पैसे लेगा. నా దగ్గరే వసూలు చేసేవాడు వాళ్ళ దగ్గర వసూలు చేయడా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వండర్ఫుల్ బాయ్, ప్రైజ్ ద లార్డ్. परमेश्वर की महिमा, దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा होने पर నంబర్ 1 పాయింట్, सबसे पहली बात, పరిశుద్ధుల ప్రార్థనలో నీ ప్రార్థన కలవాలంటే अगर पवित्र लोगों की प्रार्थना में तुम्हारी प्रार्थना मिलना है, మొదట నీవు పరిశుద్ధుడవై ఉండాలి. पहले तुम पवित्र होना है. అనగా పరిశుద్ధ పరచబడాలి అని. मतलब तुम्हें पवित्र करने के लिए. ఎందుకంటే మనం స్వతహాగా పరిశుద్ధులం కాదు కదా. हम अपने तौर से ही पवित्र नहीं है, మనము స్వతహాగా పరిశుద్ధులం కాదు కదా. अपने आप से स्वयं पवित्र नहीं है. నీవు పరిశుద్ధుడవై ఉండాలి అంటే అర్థం तुम पर भी पवित्र होना है, उसका मतलब यह है నువ్వు పరిశుద్ధ పరచబడిన వాడవై ఉండాలని. तुम पवित्र किए हुए बर्तन के समान होने पाए. ఆమేన్. రెండవది, दूसरी बात, నువ్వు పరిశుద్ధ పరచబడిన తరువాత आप पवित्र किए जाने के बाद నీ జీవన శైలి, तुम्हारे जीवन की शैली నీ వ్యవహార శైలి और तुम्हारा पूरा व्यवहार పరిశుద్ధులను పోలి ఉండాలి. पवित्र लोगों से मिलना है, मेल खाना పరిశుద్ధులను పోలి ఉండాలి. है, और पवित्र लोगों से मेल खाना है. మూడవది, और तीसरी बात, పరిశుద్ధులు చేసిన पवित्र किए गए ప్రార్థనలే చేయాలి. पवित्र लोग किए गए प्रार्थना ही हमें करना है. ఓన్లీ 3 సింపుల్ పాయింట్స్. और बहुत ही 3 साधारण सी पॉइंट. ఒకసారి అందరూ తలలు పైకి తలవైపు చూడండి. सभी सर ऊपर उठाकर ध्यान दीजिए. సేవకులారా అని పిలవాలో విలేకరులారా అని పిలవాలో తెలియటం లేదు. आपको मैं कैसे बुलाऊं, मुझे समझ में नहीं आता है. మంచి వర్లారా. ప్రైజ్ ది లార్డ్. धन्यवाद. హల్లెలూయా. हालेलुया. వింటే విశ్వాసం పెరుగుద్ది, రాస్తే జ్ఞాపశక్తి పెరుగుద్ది. ఏది కావాలో తెచ్చుకోండి. అరే బోలియే నా ఉన్ లోగోं को. వింటే విశ్వాసం పెరుగుద్ది, రాసుకుంటే జ్ఞాపశక్తి పెరుగుద్ది. और याद रखिएगा, सुनने से विश्वास बढ़ता है, अगर लिखने से మెమరీ పవర్. मेमोरी पावर मतलब याद करने की शक्ति बढ़ती है, यादगार बढ़ती है. అంతే. बस. హల్లెలూయా. हालेलुया. యూ కెన్ టేక్ వాట్ ఎవర్ యు వాంట్. आप जैसा मर्जी वैसा कर सकते हैं, ले सकते हैं. యు గట్ ఆల్ రైట్స్ అండ్ ఫ్రీడమ్, హ్యావ్ యువర్ ఓన్ వే. आप बहुत ही स्वतंत्रता के साथ लिख सकते हैं. ఆమేన్. आमीन. మూడే మూడు పాయింట్లు. और तीन ही पॉइंट. ఒకటి, सबसे पहली, మనము పరిశుద్ధపరచబడాలి. हम पवित्र किए जाना है. రెండు, दूसरा, మన జీవన శైలి, వ్యవహార శైలి हमारे जीवन और व्यवहार की शैली పరిశుద్ధులను పోలి ఉండాలి. पवित्र लोगों के समान होना है. మూడు, और तीसरी, వారు చేసిన ప్రార్థనలే మనం చేయాలి. उन्होंने जो प्रार्थनाएं की वही प्रार्थना हमें అప్పుడు करना है. మనలో నుంచి వెళ్లే ధూపం ఏ ధూపం అవుతుంది? तब हमारे भीतर से जाने वाली धूप कौन सी धूप होगी? పరిశుద్ధుల పాత్రలో కలపదగిన ధూపం అవుతుంది. पवित्र लोगों की प्रार्थनाओं में मिलाए जाने वाली धूप में बदलेगी. ఆమేన్. आमीन. ఆమేన్. అందరూ చెప్పట్లేదే? सभी क्यों नहीं कह रहे? చేతిలో పెన్ ఉంది, నోట్లో ఏముంది? हाथ में तो पेन है, मुंह में क्या है? కొంతమంది నానా దరిద్రం మేకల నవ్వులతో కూర్చుంటారు. और कुछ लोग तो ऐसी बहुत ही दर्द रीति से चबाते हुए बैठते हैं. అంటే సకల అక్రమములు నశించును గాక. और ऐसे हर प्रकार के अक्रम नाश हो जाए. బాగుగా తెరవగలిగిన అర్హత కలిగిన నోరుగా మీ నోరుండును గాక. और आपका जुबान ऐसा हो कि आप बहुत ही अच्छी तरीके से खोलने पाए. చాలా సంవత్సరాల క్రితం అనకాపల్లి రైల్వే స్టేషన్ లో और कई साल पहले अनकापल्ली के रेलवे ఓ स्टेशन में ప్రఖ్యాతిగంచిన దైవజనుడు ఎదురుపడ్డాడు. एक बहुत ही मशहूर परमेश्वर का दास मुझे నాకంటే मिला. చాలా పెద్దవారు గనక और मुझसे बहुत ही बड़ा है, इसलिए చూడగానే వందనాలు అయ్యారు అన్నాను. देखते ही मैंने कहा धन्यवाद दास. ఆయన ఏమన్నా తెలుసా? और उसने क्या कहा पता है? అవునా నచ్చలా. और वो मुझे पसंद नहीं आया. అందుకని అయ్యా వందనాలు అయ్యా అన్నాను. और फिर से मैंने कहा या धन्यवाद. మళ్ళీ అదే జవాబు. फिर वही जवाब. ఆగకుండా పోతూనే ఉన్నాడు స్పీడ్గా. और रुके बिना वो बहुत ही रफ्तार से जा रहा है. వాడి వ్యవహార శైలి నాకు ఆసక్తిని కలిగించినది. और उनकी व्यवहार की शैली मुझ में थोड़ी आशा बढ़ा दी. I started following him.
అతన్ని వెంబడించాను. और मैं भी उसका पीछा किया. ఇంతలా మనిషి వెంబడించినప్పుడు గమనించుకోలేదాడు. और इतना मोटा व्यक्ति मैं उसका पीछा कर रहा हूँ, फिर भी वो मुझ पर ध्यान नहीं दिया. దాటిపోయానులే అమ్మయ్య అనుకున్నాడు. और वो सोचा कि मैं पार कर गया. ऐसा सोचकर నిన్న కిల్లి ఉంది అడిగి. और मुंह में पूरा किल्ली है, पान है. వినే మీ ఫేస్ ఎలా ఉంటే సూచన నాకు ఎలా ఉంటుంది? सुनने वाले की आपके चेहरे अगर ऐसा है तो देखा वाला मेरा चेहरा कैसा रहेगा. ఆ నోట్లో దరిద్రం ఉండి ఊశాడు. और उसके मुंह से वो बहुत ही दरिद्र पदार्थ को उसने थूका. దరిద్రం అనుకుని నేను ఊశాను. और मैं ये दरिद्र है बोल के मैं भी थूका. ఎవడైనా బాపుతోడు ఉన్నాడేమో నన్ను నా బాధ. मेरा दुख यही है कि ऐसा कोई व्यक्ति है करके. కొంతమంది హల్లెలూయా అనమాట. और कोई लोग सवेरे होते करते हैं. ధర్మై चुप बंद कर. అలా లేదు బైబిల్లో. నోరు తెరురా. और ऐसा नहीं है. प्रभु का కొట్టా గట్టిగా చప్పట్లు. मुंह खोलो. हाँ ताली मारे प्रभु. కమ్ ఆన్ పీపుల్ ఆఫ్ గాడ్. परमेश्वर के लोग. నన్ను మా కుటుంబం మా సంఘం మా డాక్టర్లు సహా కాసేపు నోరు మూసుకొని కూర్చోరంటేనే ఉండలేకపోతున్నాను నేను. मुझे मेरे परिवार, मेरा कलीसिया के लोग और कुछ डॉक्टर्स, भाई तुम थोड़ा जबान बंद करके बैठो बोलने से मैं बैठ नहीं पा रहा हूँ. మీరేమో నోరు తెరవండ్రా బాబు అన్నారు. और आपको अगर कह रहा कि मुंह खोलो तो आप मुंह करते हैं. మీరు ఎట్టివారైనది దీని వలన తెలియచున్నది. और आप कैसे हैं इससे पता लगता है. లాభం కలుగును గాక. आपको लाभ होए. స్తోత్రం చెప్పండి గట్టిగా. हालेलुया. ఈ మర్మము నాకు తెలుసు, అతనికి తెలుసు. ये गुप्त की बात मुझे पता है, आप सबको भी पता है. మొదట మనము పరిశుద్ధపరచబడాలి. सबसे पहले हम पवित्र किए जाना. మన వ్యవహార శైలి పరిశుద్ధుల శైలిని పోలి ఉండాలి. और हमारा व्यवहार और शैली, जीवन की शैली पवित्र लोगों के समान. మూడు పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు మనం చేయాలి. और तीसरी बात, पवित्र लोग के किए हुए प्रार्थना में करना. సరిగ్గా 11గా ముగించాలి గనక. और ठीक 11 बजे समाप्त करना है. సమయాన్ని పాటిస్తాను గనక. और समय का पालन करता हूँ. ఈ మూడింట్లో ఒక పాయింట్ వదిలేస్తా. और इसमें से एक पॉइंट को मैं छोड़ता हूं. ఒకటి చెప్తా, మూడు చెప్తా. पहला कहूंगा और तीसरा आप कहूंगा. అర్థం చేసుకుని రెండు మీరు పాటిస్తే ఓకే. अगर समझ कर ये दो का पालन करे तो ठीक है. లేకపోతే నాకు సమయం ప్రభు మళ్ళీ ఇస్తే ఎక్కడైనా ట్రై చేస్తా. अगर प्रभु फिर कभी अगर मुझे समय देता तो. ఇప్పుడు చెప్పండి నా మూడు పాయింట్లు ఏంటి? నెంబర్ 1, वो तीनों बात बताइए. హల్లెలూయా. హల్లెలూయా కాదు, ఫస్ట్ పాయింట్ ఏంటి? हालेलुया नहीं, सबसे पहली पॉइंट ఏదైనా పవిత్ర కియే జానా. హల్లెలూయా కాదు, పాయింట్ చెప్పు. ఇప్పుడు హల్లెలూయా కాదు, పాయింట్ ఏంది? पॉइंट क्या है? నీవు పరిశుద్ధపరచబడాలి. तुम पवित्र किए जाना. రెండు పరిశుద్ధుల వలె నీ వ్యవహార శైలి ఉండాలి. दूसरा, पवित्र लोगों के समान तुम्हारा व्यवहार మూడు शैली. పరిశుద్ధుల ప్రార్థనలు నువ్వు చేయాలి. और तीसरा, पवित्र लोगों की प्रार्थना है तुम्हें करना. మొదటిది నువ్వు పరిశుద్ధపరచబడాలి. सबसे पहला तुम पवित्र किए जाना है. నెంబర్ 1, सबसे पहली बात, దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలా, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలా? परमेश्वर हमें पवित्र करना है या हम अपने आप को पवित्र करना है? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తే ఏం తగ్గవచ్చుతో ఎందుకు వచ్చిన సావు. अब ऐसी परिस्थिति, నిమిషం నోరు మూసుకుంటే ఆయనే చెప్తాడులే. తెలుగు మీరు పోయారు మీరు. హల్లెలూయా. हालेलुया. నెంబర్ 1, सबसे पहली बात, నిర్గమకాండము निर्गमन की पुस्तक 31:13 ప్రభు మాట్లాడుతున్నాడు. 31 अध्याय का 13 पद में, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే. तुम्हें पवित्र करने वाला परमेश्वर मैं ही हूँ. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే. तुम्हें पवित्र करने वाला परमेश्वर मैं ही हूँ. యెహోషువ 3:5 यहोशुआ 3:5, మీరు మిమ్మును మీరే పరిశుద్ధపరచుకొనుడి. तुम अपने आप को खुद पवित्र करो. అరే ఈ రెండిట్లో ఏది నిజం సార్? अरे ये दोनों में कौन सी सही है भाई? ఏది కరెక్ట్ అండి? कौन सी सही है? బైబిల్లో తప్పుండదు కనుక बाइबल में कोई गलती नहीं होती. రెండు కరెక్టే. दोनों सही है. మొదటి కరెక్ట్ ఏమిటి? पहला बात क्या है? ఆయన మనల్ని పరిశుద్ధపరచు దేవుడు. वो हमें पवित्र करने वाला परमेश्वर है. రెండు, दूसरी बात, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. हम अपने आप को पवित्र करना है. అంటే పరిశుద్ధపరచబడుటలో मतलब पवित्र किए जाने वाले विषय में దేవుని కార్యం ఉన్నది, परमेश्वर का कार्य है మన చర్యలు ఉండవలెను. और हमारी तरफ से भी कुछ कार्य होना అన్ని है. ఆయనకు వదిలేసి वो सब उस पर डालकर, అన్ని నువ్వే చూసుకోవాలి ప్రభు. प्रभु आप ही सब कुछ संभाल लीजिएगा. నువ్వేం చేస్తావురా? फिर आप क्या करेंगे?
నీ దోణిను దరి నుంచి లోతుకు నడిపించు. तुम्हारे नाव को किनारे से थोड़ी गहराई में ले चलो. మన ప్రార్థన ఏంటి? लेकिन हमारी प्रार्थना क्या है? నన్ను లోతుకు నడిపించు ప్రభువా. हे प्रभु मुझे गहराई में ले चल. ఇది పనికి మాలిన ప్రార్థనేగా, ये बेकार की प्रार्थना है ना, బుద్ధిహీనమైన ప్రార్థనేగా. ये बहुत ही बुद्धिहीन प्रार्थना. రేయ్, నువ్వు లోపలికి వెళ్తే అద్భుతం చేస్తాను రా అని యేసయ్య అంటున్నాడు. यीशु कहता है अगर तुम भीतर जाओगे तो मैं अद्भुत करूंगा. కానీ మనం ఏమన్నావు? लेकिन हम क्या कहते हैं? నన్ను లోతుకు నడిపించు ప్రభువా. हे प्रभु मुझे गहराई में ले चल प्रभु. అప్పుడు ఏమి జరుగును? अब तब क्या होगा? నిన్ను వదిలేసి आपको छोड़कर. ఆల్రెడీ లోతుకి వెళ్తున్న వాడికి అద్భుతాలు చేసి పెడుతుంటాడు. और याद रखिए जो गहरा में जाता है उसको अद्भुत करता है. నువ్వు ఒడ్డునే కూర్చొని तुम किनारे में ही होकर లోతైన జలములలో गहराई से भरी हुई जल में, లోతున వినబడు స్వరమా, गहराई में सुनाई देने वाली आवाज, ఒడ్డునే మిగిలిపోయాను, किनारे में ही मैं छोड़ दिया गया, నన్ను बच गया. దాటిపోకుమా. मुझे पार करके मत जाओ. మరి ఏం చేయాలా? फिर क्या करे? ఒక్క తల్లు తింటున్నాడు, లోపలికి వెళ్తున్నాడు. इसको एक लात मारे तो वो अंदर जाएगा. అదే ఈ ప్రసంగం. 20 సంవత్సరాల సేవకు వచ్చి ఇంకా ఒడ్డుని చేస్తావు, సిగ్గులేదు రా. 20 साल से सेवका में बिल्कुल शर्म नहीं, चल अंदर. మా తమ్ముడు ఊర్లో ఒకడు ఉన్నాడు. यहाँ पे एक मेरा भाई एक है. నన్ను ఎత్తుకో యేసయ్యా, मुझे उठा ले यीशु, నన్ను ఎత్తుకో యేసయ్యా. मुझे गला लग ले प्रभु. ఆడు కొత్తగా రక్షించబడ్డాడు కాదు, పెద్ద సీనియర్ పాస్టర్. वो नया उद्धार पाया पास्टर नहीं है, बहुत ही सीनियर पास्टर है. ఇంకా నిన్ను ఎత్తుకుంటారా? ఇంకా क्या अब भी आपको उठाएंगे? ఊరుగా బలమైన గార్ధబమై దేవుణ్ణి మోయగలిగిన వాడు ఉండాలి. और याद रखा सामर्थ्य से भरे हुए परमेश्वर ఫరో को उठाने वाला. రథశబల వలె రథములు లాగలగాలి. और फरो के उस रथ के समान उसको जान पाना है. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. परमेश्वर की महिमा करे. हमने अध्ययन किया उसको మన स्मरण में लाया. ప్రార్థనలు हमारे प्रार्थनाएं పరిశుద్ధుల ప్రార్థనలో కలపదగినవిగా ఉండాలి. पवित्र लोगों के प्रार्थना में मिलने जैसा होना है. ఎంతమందికి గుర్తుంది ఉదయం వాక్యం? చేతులు మీకు कितने लोगों को सवेरे के संदेश याद है? మర్చిపోయారండి? क्या भूल गए? గుర్తుందండి? क्या आपको याद है? కొంచెం నోటితో కూడా చెప్పొచ్చు కదండి. आप अपने जुबान खोलकर कह सकते हैं. ప్రపంచ భాషల్లోకెల్లా మంచి భాష తెలుగని అందరూ పొగుడుతున్నారు, మీరు మాత్రం మాట్లాడడానికి పొదుపు పాటిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. हालेलुया. దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యంలో మనం చూసిన అంశం ఏమిటంటే, परमेश्वर के वचन में से हमने जो अध्ययन किया वह अंश, మనము చేసే ప్రార్థన పరిశుద్ధుల పాత్రలో కలపదగినదిగా ఉండాలి. हम करने वाले प्रार्थना उस पवित्र लोगों के प्रार्थना के कटोरे में मिलने जैसा. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయగలిగితే, अगर आप सोच कर देखें तो, మీకు ఉదాహరణ చెప్పిన అక్కడ పాలు ఒక పాత్రలో ఉంటే और मैं उदाहरण के तौर पे बताया कि एक कटोरे में अगर दूध है, అందులో నేను నిమ్మరసం పిండుతానంటే కరెక్ట్ కాదు. अगर आप जाकर उसमें अगर नींबू निचोड़ेंगे तो वो सही बात नहीं है. నేను తేనె వేయగలను అంటే పెద్ద గొప్పేం కాదు. अगर आप कहेंगे कि मैं उस पे मधु डालूंगा तो वो भी सही नहीं. నేను నీళ్ళే పోస్తానంటే పనికిరావు. अगर आप कहेंगे कि मैं उसमें पानी डालूंगा तो भी वो काम का नहीं. అందులో విస్తారంగా కాకపోయినా కొంచెమైనా పాలే కలపగలగాలి. अधिक ना हो तो भी कम मात्रा में हम दूध ही मिलाना. అలాగే మన ప్రార్థన పరిశుద్ధుల పాత్రలో కలపదగినదిగా ఉండాలి. वैसे ही पवित्र लोगों के उस प्रार्थनाओं में हमारी प्रार्थना मिलने जैसा होना. దానికి 3 అర్హతలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. और उसके बारे में 3 योग्यताओं. ఒకటి, నువ్వు పరిశుద్ధపరచబడి ప్రార్థించాలి. और सबसे पहला पवित्र किए जाकर आपको प्रार्थना దానిలో करना. 7 అనుభవాలు మనం జ్ఞాపకం और उसमें చేసుకున్నాం. 7 अनुभव के बारे में अध्ययन किए. రెండవది పరిశుద్ధుల జీవన శైలి వ్యవహార శైలి మనకు రావాలి. और दूसरी पवित्र लोगों की जीवन और व्यवहार की शैली हमें आना चाहिए. అన్యుల వలె లోకస్తుల వలె జీవన శైలి కలిగి ప్రార్థిస్తే మన ప్రార్థనలు పరిశుద్ధుల పాత్రలో కలపబడవు అని జ్ఞాపకం చేసుకున్నాం. अन्य लोगों के समान संसारिक तौर पे अगर हम प्रार्थना करेंगे तो हमारे प्रार्थनाएं पवित्र लोगों की प्रार्थना में नहीं मिल पाएगी. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే, परमेश्वर के प्रिय लोग अगर हम वचन को स्मरण कर पाएंगे तो పరిశుద్ధుల ప్రార్థనలు ఏవైతే ఉన్నావో మన ప్రార్థనలు కూడా అలాంటి ప్రార్థనలే అయి ఉండాలి. पवित्र लोगों की प्रार्थनाएं जैसी है वैसे ही हमारी भी प्रार्थना होना चाहिए. అట్లా అయితేనే మన ప్రార్థనలు పరిశుద్ధుల పాత్రలో కలపబడతాయి. अगर ऐसे होगा तो हमारी प्रार्थनाएं पवित्र लोगों की प्रार्थनाएं में मिलाया जाए. తెలివిగా ప్రార్థించడం కాదు,
समझदारी के साथ प्रार्थना करना नहीं ఖరీదైన పదాలు వాడడం కాదు, और बहुत ही कीमती शब्द को उपयोग करना नहीं, నీకున్న భాష చమత్కారాన్ని వాడడం కాదు, आपके भाषा का चमत्कार उपयोग करना नहीं, బైబిల్లో రెఫరెన్స్లు మొత్తం కోట్ చేసి ప్రార్థన చేయటం కాదు. बाइबल में से पूरे वचन को कोट करके प्रार्थना करना నీవు नहीं। చేస్తున్న ప్రార్థన పరిశుద్ధుల పాత్రలో కలపద కింద ఉండాలని అవగాహన కలిగి ప్రార్థన చేయాలి. और याद रखे कि आप करने वाली प्रार्थना पवित्र लोगों के प्रार्थना में मिल जाए, इसी सोच के साथ प्रार्थना करें। పరిశుద్ధుల జీవన శైలి గురించి మరొక కూడికలో ప్రభు నాకు సమయం ఇస్తే మాట్లాడతాను. और पवित्र लोगों की जीवन की शैली के बारे में The अगर समय हो तो मैं lifestyle बात of the saints. The lifestyle of saints. एक पवित्र संत लोगों की जीवन की शैली The lifestyle of the holy people who are recorded in Bible. और परमेश्वर के द्वारा बुलाए गए पवित्र लोगों की जीवन की शैली। అలాంటి జీవితాన్ని గురించి మరొక సెషన్ లో ప్రభు నాకు సమయం ఇస్తే మీతో మాట్లాడతాను. अगर प्रभु मुझे समय दे तो दूसरे सेशन में मैं उसके बारे में కానీ आपसे बात పరిశుద్ధుల ప్రార్థనలు మీకు జ్ఞాపకం చేయాలని करूं। ఆశపడుతున్నాను. लेकिन पवित्र लोगों की प्रार्थनाएं मैं आपको स्मरण दिलाना चाहता हूं। దేవుని వాక్యం ఎరిగిన వారు గనుక చదవాల్సిన పని కూడా లేదు. और आप वचन को अच्छी तरह जानते हैं, पढ़ने की जरूरत नहीं है। ఆదికాండం 18వ అధ్యాయం మీతో మాట్లాడుతున్నాను. और उत्पत्ति के 18वां अध्याय से मैं आपसे बातें कर रहा हूं। ఆదికాండం 18వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాను. मैं उत्पत्ति के 18वां अध्याय से मैं आपसे बातें कर रहा हूं। అక్కడ 26, 27, 28 వచనాలు మీరు చూసుకుంటే वहां पे अगर आप 26, 27 और 28 पद को अगर आप సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్నటువంటి వ్యక్తుల కోసం, और सोदोम और गुमर्रा में जो लोग थे उनके लिए, తన నుండి విడిపోయి స్వంతంగా వెళ్లిపోయినటువంటి లోతు కుటుంబం కోసం, उससे बिखर कर दूर चला गया हुआ लूत का परिवार के लिए, తప్పిపోయిన ఒకడి కోసం, और खोया हुआ उस एक मनुष्य के लिए, సహవాసం నుండి వెళ్లిపోయిన ఒకడి కోసం, संगति से बाहर चला गया हुआ उस व्यक्ति के लिए, కృతజ్ఞత లేకుండా వెళ్లిపోయిన ఒకడి కోసం, और बिना धन्यवादी का मन के बिना जो दूर चला गया उसके लिए, ఆత్మీయ తండ్రులను మరిచి తన దారి తాను చూసుకున్న ఒకడి కోసం, आत्मिक पिताओं को भूलकर अपने मार्ग अपने रास्ता देखते हुए जाने वाले उस ఒక व्यक्ति के लिए, తీవ్రమైన యుద్ధము చేయటానికి కూడా వెనుకాడక పోరాటము చేసిన కృతజ్ఞత చూపని వాడి కోసం, और एक युद्ध के कारण बिल्कुल भी धन्यवादी का मन न दिखाने वाले उस व्यक्ति के लिए అబ్రహాము దేవుని ఎదుట ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు. अब्राहम अपने प्राण की भी परवाह ना करते हुए परमेश्वर के सामने विनती कर रहा దేవునికి है। స్తోత్రం చెప్పండి ఒకసారి. परमेश्वर की महिमा होने पाए, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. प्रभु की महिमा। అయ్యో దేవుని బిడ్డలారా, స్తోత్రం చెప్పడానికి పిసినారిగా ఉండకండి, స్తోత్రం చెప్పడానికి ఆలోచించకండి, స్తోత్రం చెప్పడానికి లెక్కలేసుకోకండి, విసుగు లేకుండా స్తోత్రం చెప్పడానికి ఇష్టపడండి. स्तुति के लिए थक मत जाइएगा, थके बिना हम स्तुति करते रहे प्रभु का। నీకు నీ స్టైల్లో నువ్వు చేద్దాం అనుకో, ఒక స్తోత్రం చెప్పటమే నీ స్టైల్ అయిపోవాలా. आप अपने स्टाइल में कुछ करेंगे सोचना नहीं, स्तुति करना ही आपका स्टाइल में స్తోత్రం बदलना। చెప్పు గట్టిగా. स्तुति करे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు అబ్రహాము గురించి ఒక ఆసక్తి కలిగిన మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. और इस समय मैं अब्राहम के बारे में एक बहुत ही आशा भरी बात कहना ఆ चाहता हूं। దైవజనుడు దేవునితో మాట్లాడుతూ, वो परमेश्वर का दास परमेश्वर से बातें करता है। అయ్యా ఒకవేళ 50 మంది ఉంటే వారితో పాటుగా దుర్మార్గులతో పాటు పట్టణాన్ని నారిని నాశనం చేస్తావా? हे परमेश्वर, यदि 50 धर्मी लोग होंगे तो उनके साथ में वो अधर्मी लोगों के साथ में उनको भी क्या नाश कर डालेगा? 40 మంది ఉంటే నాశనం చేస్తావా? अगर 40 धर्मी होंगे तो भी नाश 30 करेंगे। మంది ఉంటే నాశనం చేస్తావా? 30 धर्मी होंगे तो आप नाश करेंगे। బహు ధైర్యముతో ఏమీ మాట్లాడటం లేదు, बहुत हिम्मत के साथ ये बातें नहीं कह रहा, లెక్కలేని తనతో మాట్లాడటం లేదు. और बिल्कुल बिना परवाह का वो नहीं बात कर रहा। అలా మాట్లాడితే ఏదో డేంజర్, ఇంతసేపు దేవుడితో మాట్లాడకూడదు, ఇన్నిసార్లు వాదించకూడదనే భయం లోపల ఉంది. भीतर एक डर है कि इतना देर परमेश्वर के साथ संभाषण करना अच्छी बात नहीं है, అందుకని అతను అంటాడు, నీతో మాటలాడ తెగించుచున్నాను. और इसीलिए वो कहता है कि मैं बोलने के लिए बस आगे कदम डालता हूं, దేవుని బిడ్డలారా, నీతో మాట్లాడ తెగించుచున్నాను, और मैं बोलने के लिए मैं आगे बढ़ने की कोशिश करता నీతో మాట్లాడ తెగించుచున్నాను. मैं आपसे बोलने की कोशिश करता हूं प्रभु। దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. परमेश्वर की महिमा। హల్లెలూయా. అంటే అది సులువైన పని కాదని, పదే పదే మాట్లాడడం కరెక్ట్ కాదని, 4 సార్లు రెట్టించడం కరెక్ట్ కాదని, తనకు తెలిసిన, అతనికి ప్రమాదమే అనిపించిన, ఏదో పోతే పోయిందిలే, నష్టం జరిగితే జరిగిందిలే, వాడు రక్షించబడితే చాలని ప్రాణములకు తెగించి అబ్రహాం మాట్లాడుతున్నాడు. मतलब अब्राहम को पता है कि ऐसा लगातार ज्यादा परमेश्वर से बातें करना ठीक नहीं है, लेकिन चाहे कितना भी नुकसान की ना हो, चाहे कुछ भी क्यों ना हो जाए, इस बात की परवाह न करते हुए परमेश्वर से वो ఇక్కడ बात। ఆసక్తి కలిగించిన విషయం ఏమిటంటే, यहाँ पे बहुत ही आशा की बात यह है, నేను సొదొమ గొమొర్రా మీద అగ్ని కురిపిస్తున్నానని దేవుడు ప్రకటించలేదు. परमेश्वर ने सोदोम और गुमर्रा के ऊपर मैं आग बरसाता हूं ऐसा
प्रकट नहीं किया। నేను వారిని శిక్షించబోతున్నానని చెప్పలేదు. मैं उनको दंड देने जा रहा हूं ये भी नहीं कहा। అబ్రహాం ఇంటి దగ్గర దాని మీద దేవుడు కోపాన్ని ప్రదర్శించలేదు. और अब्राहम के यहाँ घर पे वो अपने क्रोध को प्रकट नहीं किया। కానీ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసునా? लेकिन अब्राहम से बात करते हुए परमेश्वर ने क्या कहा? దానికి సంబంధించిన మొర నా వద్దకు చేరింది. దానిని గూర్చిన మొర నా వద్దకు చేరింది. और उसके प्रति का वो जो वो समाचार मेरे पास पहुंचा है। నేను విన్నది కరెక్టా కాదా చూసొద్దామని వెళ్తున్నాను. मैं जो सुना हूं वो सही है या नहीं बस देखने के लिए जा रहा నేను చూసొద్దామని వెళ్తున్నాను. हूं। मैं देख के आने के लिए जा నేను रहा हूं। చూసొద్దామని వెళ్తున్నాను. मैं बस देख आने के लिए जा रहा हूं। దేవుని ప్రజలారా శ్రద్ధగా ఆలకించండి. परमेश्वर के लोगों ध्यान से सुनिए। నేను శిక్షిస్తానని గాని मैं दंड दूंगा करके అగ్ని కందకాలు కురిపిస్తానని గాని आग बरसाऊंगा कह के అబ్రహాము దేవుడు అబ్రహాముతో చెప్పలేదు. परमेश्वर अब्राहम से नहीं कहा। కానీ అబ్రహాం అంటాడు, लेकिन अब्राहम कहता है మంచోళ్ళని కూడా చెడ్డోళ్ళతో పాటు కాల్ చేస్తావా? हे प्रभु क्या अच्छों को आप बुरे लोगों के साथ मार डालोगे? ఆ మాట దేవుడు అన్నాడా? क्या वो परमेश्वर ने कहा? నేను కాలుస్తాను అగ్ని పంపుతాను చెప్పాడా? आग मैं भेजूंगा परमेश्वर ने कहा। నిజానికి ఆ తర్వాత జరిగింది అగ్ని పంపడమే. और वास्तव में देखा जाएगा तो बाद में आग ही అయితే परमेश्वर ने అబ్రహాముకి ఆ बरसाया। మాట దేవుడు చెప్పలేదుగా. लेकिन वो बात तो अब्राहम को परमेश्वर ने नहीं कहा। చెప్పని విషయం కొరకు ప్రాణాలకు తెగించి మరి పోరాడుతున్నాడు. और जो बात परमेश्वर ने नहीं कहा उसके लिए वो अपने प्राण की भी परवाह ना करते हुए प्रभु से బయలు बात करता है। పరచని విషయం కొరకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు. और जो बात प्रकट नहीं की गई उसके लिए वो अपने प्राण की भी परवाह ना ఈ करते हुए రాత్రి प्रभु से बात సాయంకాలం करता है। దైవ సేవకులారా, आज रात के समय परमेश्वर के प्रिय పరిశుద్ధుల दास ప్రార్థనలో మొదటి ప్రార్థన ఏమనగా और पवित्र लोगों की प्रार्थना में सबसे पहली प्रार्थना పరిశుద్ధుల పాత్రలో కలపదగిన ప్రార్థన ఏదనగా पवित्र लोगों की प्रार्थना में मिलने वाली प्रार्थना कौन सी प्रार्थना? దేవుని సేవకులారా ఒక మాట గుర్తుపెట్టుకోండి. परमेश्वर के सेवक लोग एक बात ध्यान में रखिए। దేవుడు బయలు పరిచిన విషయాలకే ప్రార్థించమని ఆజ్ఞాపించిన విషయాలకే ప్రార్థించిన చేతగాని వాళ్ళమైతే మనం परमेश्वर जो प्रकट किया हुआ प्रार्थना करने को कहा हुआ वचनों के अनुसार अगर हम प्रार्थना नहीं कर पा रहे तो ఇక్కడ అబ్రహాము తనకు బయలు పరచని విషయం కొరకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు. यहाँ पे अब्राहम जो प्रकट नहीं किया गया उसके लिए अपनी प्राण की परवाह न करते हुए प्रार्थना कर रहा है। అతనికి ఎలా తెలిసింది? उसको कैसे मालूम हुआ? అతనికి దేవుడు చెప్పలేదే. परमेश्वर ने तो उसको नहीं बताया। పరిశుద్ధుల ప్రార్థనలో మొదటి పాయింట్ ఏమనగా पवित्र लोगों की प्रार्थना में सबसे पहली पॉइंट దేవుని మనస్సెరిగి ప్రార్థన చేయుట. परमेश्वर के मन को जानकर प्रार्थना దేవుని करना। మనస్సెరిగి ప్రార్థన చేయుట. परमेश्वर की मन को जानकर प्रार्थना దేవుని करना। మనస్సెరిగి ప్రార్థన చేయుట. परमेश्वर के मन को जानकर దేవుని హృదయంలోనికి తొంగి చూడగలిగాడు అబ్రహాం. और अब्राहम परमेश्वर के हृदय में जाकर देखने पाया। దేవుని మనస్సును గ్రహించగలిగాడు అబ్రహాం. और अब्राहम परमेश्वर के मन को वो जान पाया। అతనిచ్చిన ఆతిథ్యాన్ని మౌనంగా స్వీకరిస్తున్నా और जो अतिथि उनको हो रही थी वो चुपचाप बर्दाश्त करने पर भी భోజనాన్ని హాయిగా తిన్నా, और भोजन अच्छी तरह खाने पर भी సంతోషంగానే దీవించినా, और खुशी के साथ उन्हें आशीष देने पर भी నువ్వు నా స్నేహితుడు అంటూ సంబోధించినా, तू मेरा मित्र कहकर वो संबोधित करने पर తనకి भी దగ్గరగా వచ్చి నిలబడుతూ ఉన్నా, वो उसके पास करीब आकर खड़े होने पर भी తన భార్య సందేహాలను తీరుస్తూనే ఉన్నా, और अपने पत्नी के संदेह को पूरा करने पर भी సొదొమ విషయంలో దేవుని హృదయ మంటను చూడగలిగిన ఒక స్థానంలో అబ్రహాము और ఉండగలిగాడు. अब्राहम ऐसे स्थान में हमें नजर आता है कि परमेश्वर के ప్రార్థనా हृदय జీవితాన్ని में గురించి పెద్ద మాటలు మాట్లాడుతున్నవాడా, प्रार्थना जीवन को పెద్ద మాటలు మాట్లాడుతున్నవాడా, जीवन में बड़े बातें बोलने वाले, ప్రార్థనను గురించి ప్రసంగిస్తున్నవాడా, प्रार्थना के बारे में प्रचार करने वाले ప్రార్థనా పరుడుగా కితాబులు అందుకొచ్చున్నవాడా, और प्रार्थना वीर के रूप में पहचान पाने वाले, నీకు అంశము చెప్పకపోయినా దేవుని మనస్సు నెరికి ప్రాణములకు తెగించి ప్రార్థించి పోరాడగలవా నీవు? तुम्हें अंश नहीं बताने पर भी परमेश्वर के मन को जानकर प्रार्थना करना है। పరిశుద్ధుల ప్రార్థనలో మొదటి మాట దేవుని మనస్సెరిగి మనం ప్రార్థించాలి. पवित्र लोगों की प्रार्थना में सबसे पहली बात परमेश्वर के मन को దేవుని जानकर మనస్సెరిగి మనం ప్రార్థించాలి. परमेश्वर के मन जानकर हमें प्रार्थना, దేవుని హృదయమును అర్థం చేసుకున్న వాళ్ళంగా ప్రార్థించాలి. परमेश्वर के हृदय को समझे हुए समान हमें प्रार्थना करना। నువ్వు తెలివితో ప్రార్థన చేస్తే కాదు, దేవుని మనస్సు అర్థం చేసుకున్నప్పుడు నీ తెలివి ఎందుకు ఆ తెలివి అది వ్యర్థం. आप अगर अपने समझ से करेंगे तो वो बेकार है, क्योंकि परमेश्वर के मन को जानेंगे तो हमारा समझ कुछ भी नहीं। పరిసయ్యుని వలె ప్రార్థనలో ఎదుటివాన్ని టార్గెట్ చేయటం కాదు, एक फरीसी के समान दूसरे पर निशाना बनाना नहीं, ప్రార్థనలో ఎదుటివాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం కాదు, प्रार्थना में दूसरों को निशाना बनाकर बोलना नहीं। ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాం మనం మనిషికి కాదు దేవునికి చేస్తున్నాం. प्रार्थना हम जब भी करते हैं मनुष्य के लिए नहीं, परमेश्वर కడుపులో से భయం करते हैं। కలిగి ప్రార్థన చేయాలి. इसीलिए
भय के साथ, डर के साथ प्रार्थना ఆ करना వణుకుతో మనము ప్రార్థన చేయాలి. और उस भय के साथ हमें ఆయన మనస్సు నెరిగి మనము ప్రార్థన చేయాలి. मन को जानकर हमें प्रार्थना करना। దేవుని మనసులో ఉన్న వేదనే మన ప్రార్థన అంశముగా మారిపోవాలి. परमेश्वर के मन में जो वेदना है उसी वही हमारे प्रार्थना का अंश में అలాంటి बदलना है। విశేషమైన కృప ప్రభు మనకిచ్చినట్లుగా ऐसे विशेष अनुग्रह प्रभु हमें देने के लिए రెండు చేతులు పైకెత్తి స్వరమెత్తి ఆగకుండా స్తోత్రం చెప్పండి. दोनों हाथों को ऊपर उठाते हुए रुके बिना प्रभु की स्तुति करें। ఆగకుండా స్తోత్రం చెప్పండి. हालेलुया, स्तुति। పరలోక భాషలతో ఒక క్షణం మాట్లాడండి. और एक पल के लिए దేవదూతల భాషల్లో మాట్లాడండి. కృప పొందుకో, కృప పొందుకో, కృప పొందుకో. अनुग्रह पाले। దేవుని మనసరిగిన ప్రార్థనే పరిశుద్ధుల ప్రార్థన. परमेश्वर के मन को जाना हुआ प्रार्थना ही पवित्र लोगों का దేవుని प्रार्थना है। హృదయములోని వేదనే మన ప్రార్థన అంశము. परमेश्वर के हृदय में जो वेदना है वही हमारी प्रार्थना का अंश है। కృప కలుగును గాక, अनुग्रह मिलने पाए, కృప కలుగును గాక, अनुग्रह मिलने पाए, కృప కలుగును గాక. अनुग्रह मिलने पाए। ఆమేన్. आमीन। చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని तालियां కనపరచండి. बजाते हुए प्रभु की महिमा करें। ఆమేన్. आमीन। రెండవ మాట, और दूसरी बात, రెండవ మాట, और दूसरी बात, మోషే ప్రార్థన చేస్తున్నాడు. मूसा प्रार्थना कर रहा है। మోషే, ఈ मूसा, జనము లోబడని ప్రజలు, ఈ జనము లోబడని వారు, और ये लोग अनाज्ञाकारिता का लोग है, ఈ జనులు తిరుగుబాటు చేయవారు, और ये लोग उल्टा उठते हैं, వీళ్ళు మాటి మాటికి తిరుగుబాటు और చేయుచున్నారు. ये हर बात में उठकर विरोध करते हैं। ఇదిగో మోషే, हे मूसा, నువ్వు పక్కకు జరుగు, तू बगल हट, ఒక్క దెబ్బకి వీళ్ళని నాశనం చేస్తాను. और एक ही मार से मैं इनको नाश कर ఈ डालूंगा, దేశమును నీకును నీ సంతతికి స్వాస్థ్యంగా और ఇచ్చేస్తాను. ये पूरा देश तुझे और तेरे संतति को दे दूंगा। ఎవరైనా యేసయ్య మిమ్మల్ని పిలిచి భారతదేశం ఇస్తానంటే వద్దంటారా? क्या कोई किसी को परमेश्वर बुलाकर कहे कि मैं तुझे भारत देश दूंगा तो क्या आप ना कहेंगे? ఆంధ్ర తెలంగాణ నీ చేతిలో పెట్టబోతున్నట్టు వద్దంటారా? आंध्र तेलंगाना तुम्हारे हाथ में देने जा रहा हूं, क्या आप ना कहेंगे? But we can find only one person in the history of mankind, especially in the Bible, लेकिन पूरे चरित्र में बाइबल में एक ही मनुष्य को हम देख पाते हैं who said no, जिसने कहा नहीं, who said no. जिसने कहा नहीं। When God said, I would like to give this, परमेश्वर कहता है मैं तुझे ये देना चाहता हूं, the reply of the saint was no, Lord. और उस संत मनुष्य का जवाब है नहीं నువ్వు परमेश्वर। ఎక్కడైనా ఊహించగలవా? क्या आप कहीं इसके बारे में सोच? దేవుడు దిగి వచ్చి నీ చేతికి ఇది అప్పగిస్తున్నానంటే వద్దు ప్రభు అనే వాళ్ళు ఉంటారా? परमेश्वर उतर कर अगर ये मैं तुम्हारे हाथ में सौंपता हूं कहता है ఏ कोई ना జాతి कहता। కొరకు, ఏ జాతి కొరకు 80 సంవత్సరాలుగా ప్రయాసపడుతున్నాడు? और जिस जाति के लिए 80 साल से वो प्रयास कर रहा है, ఏ దేశము తన కలల ప్రపంచముగా ఎదురు చూడబడుతూ ఉందో, और जिस देश के लिए उसके दृष्टि में बनी हुई है, ఇంత కష్టపడిన తరువాత కూడా इतने परिश्रम करने के ఆ बावजूद దేశములో సూది మన మోపు జాగా ఇతనికి రాదు, వచ్చే అవకాశం లేదు. और उस देश में बिल्कुल थोड़ा सा भी जगह उसको आने का है नहीं, संभव नहीं है। ఎందుకని? क्यों? ఇతడు లేవి గోత్రములో ఉన్నాడు. क्योंकि ये लेवी गोत्र में है। లేవీలకు అక్కడ స్వాస్థ్యం ఇచ్చే అవకాశమే లేదు. लेवियों को कोई भी प्रकार की जायदाद ఈ नहीं दी జాతి जाती, విమోచన కొరకు 80 సంవత్సరాలు ప్రయాసపడిన తర్వాత కూడా और वो 80 साल इस जाति के लिए वो परिश्रम करने के बावजूद సూది మన మోపే జాగ కూడా దేవుడు ఇవ్వడంట. सुई रखने के उतना जगह भी परमेश्वर उसको उनको नहीं అలాంటి देगा। స్థితిలో మొత్తం దేశమంతా నీ చేతిలో పెడతానన్నాడు దేవుడు. और ऐसे स्थिति में परमेश्वर ने कहा कि पूरा देश तेरे हाथ में दूंगा। వెంటనే తెలివైన వాడైతే థ్యాంక్ యూ జీసస్ అనాలి. अगर समझदार होता तो उसे कहना चाहिए धन्यवाद यीशु। ఇంకా తెలివుంటే నీ చిత్తం ప్రభు అనాలి. अगर अधिक समझ होता तो तेरी इच्छा प्रभु कहना है। మోషే తెలివితేటలు వాడి ప్రార్థన చేసేవాడు కాదు. मूसा समझदारी बनकर प्रार्थना करने మోషే वाला। ఏమని ప్రార్థించాడు తెలుసా? मूसा क्या कहकर వద్దు प्रार्थना- ప్రభు, नहीं नहीं चाहिए వద్దు प्रभु, ప్రభు, नहीं चाहिए प्रभु। ఎందుకు వద్దు? क्यों नहीं चाहिए? ఎందుకు? నీకు జనం వద్దా? నీకు స్వాస్థ్యం వద్దా? क्या आपको जायदाद नहीं నీకు चाहिए? ప్రజలు వద్దా? क्या लोग नहीं चाहिए? ఎందుకు వద్దంటున్నావు? क्यों नहीं चाहिए? कहते? ఎందుకంటే ప్రభు क्योंकि प्रभु వాళ్ళందరినీ చంపి उन सबको मार के వా స్వాస్థ్యము నాకు ఇస్తే उनके जायदाद मुझे दो, నాకు నా కుటుంబానికి మేలు జరుగుద్ది గాని मुझे मेरे और मेरे परिवार के लिए भला होगा। వారి దేవుడు ప్రజలను విమోచించగలిగాడు కానీ उनका परमेश्वर उनको छुड़ा पाया, लेकिन వారికి స్వాస్థ్యము ఇవ్వలేకపోయాడని, उनको उनकी जायदाद संपत्ति नहीं दे पाया ఆ करके, దేశములో చేర్చలేకపోయాడని उस देश उनको नहीं दे पाया कह के। నిన్ను గురించి మాట్లాడతారు ప్రభువా. हे प्रभु, तेरे विषय में लोग इस प्रकार बातें నీకు करेंगे, మహిమ రాదు ప్రభువా, तेरी महिमा नहीं होगी, నాకు స్వాస్థ్యం వస్తది,
मेरा जायदाद हो చెప్పాలి आएगा చెప్పాలి प्रभु। చెప్పాలి నాకు స్వాస్థ్యం వస్తుంది मेरी संपत्ति मुझे मिलेगी నాకు డబ్బు వస్తుంది और मुझे धन मिलेगा నాకు భూభాగం వస్తుంది और मुझे धरती में भाग నాకు मिलेगा। నా పిల్లలకి ఆస్తులు ఉండిపోతాయి मेरे और मेरे बच्चों के लिए जायदाद కానీ मिलेगा। నీకు మహిమ రాదయ్యా लेकिन प्रभु तेरे महिमा नहीं కానీ मिलेगी, నీకు మహిమ రాదయ్యా तुझे नहीं महिमा नहीं నీకు మహిమ రాని సంపద నాకొద్దు ప్రభు तेरी तुझे महिमा न देने నీకు वाली మహిమ संपत्ति రాని मुझे డబ్బు నాకొద్దు ప్రభు नहीं। जो धन तेरी महिमा से नहीं लेती है, నీకు प्रभु, उसे नहीं మహిమ चाहिए। రాని ఆస్తి నాకొద్దు ప్రభు और जो तेरी महिमा को खा जाती है वो संपत्ति मुझे नहीं चाहिए। పరిశుద్ధుల ప్రార్థన ఏమనగా पवित्र लोगों की प्रार्थनाएं क्या है? దేవుని మనస్సులోని వేదనే వారి ప్రార్థన परमेश्वर के हृदय के वेदना ही हमारी పరిశుద్ధుల ప్రార్థన ఏమనగా प्रार्थना। पवित्र लोगों की प्रार्थना क्या है? దేవునికి మహిమ తేనిది ఏది నాకొద్దు परमेश्वर की महिमा चुराने वाली कोई भी चीज मुझे नहीं चाहिए। నిజముగా ఇదే మనసు నీకు కూడా ఉంటే చేతుల పైకి తొక్కసారి अगर यही मन तुम्हारा भी है तो हाथ ऊपर करो దయచేసి నాతో చెప్పు और विनम्रता से मेरे साथ कहो, యేసయ్యా यीशु मसीह, యేసయ్యా हे यीशु, నీకు మహిమ తేలేకపోతే अगर मैं तेरी महिमा नहीं कर पाऊं तो, నీకు మహిమ ఇవ్వకపోతే अगर मैं तुझे महिमा ना दूं तो, అది ఏదైనా నాకొద్దయ్యా वो चाहे कुछ भी क्यों ना हो मुझे नहीं चाहिए प्रभु। ఇది ఏదైనా నాకొద్దయ్యా और ये कुछ भी क्यों ना हो वो मुझे नहीं चाहिए। నాకు ఆస్తి కంటే నీకు మహిమ రావడం ముఖ్యం प्रभु मेरे संपत्ति से भी ज्यादा तेरी महिमा है। నాకు సంపద కంటే నీకు మహిమ రావడం ముఖ్యం मेरी संपत्ति मिलने से तेरी महिमा होना अच्छा है ఇది प्रभु। మాటలుగా కాక నా జీవితముగా మార్చివేయండి हे प्रभु ये मेरे जीवन में बदल दे। యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి यीशु मसीह में प्रार्थना करके हम पाए हैं प्रभु। సంతోషంగా చప్పట్లు కొట్టి యేసయ్యని కనపరచండి आनंद के साथ तालियां बजाते प्रभु की महिमा करें। మన ప్రార్థన పరిశుద్ధుల పాత్రలో కలపబడాలి हमारी प्रार्थना पवित्र लोगों की प्रार्थना में मिलाए जाना। ఇప్పటికీ అక్కడ ఒక సువర్ణ పాత్ర ఉన్నది और वहां पे एक सुहाना एक दान ఎందరో दान है। పరిశుద్ధుల పాత్రలు అందులో ఉన్నాయి और बहुतों की पवित्र लोगों की प्रार्थनाएं उसमें है। మన ప్రార్థన అందులో కలపబడాలి हमारी प्रार्थना भी उसमें मिलना है। యథార్థంగా మనము ప్రార్థించాలి और किस प्रकार हमें प्रार्थना करें? మూడవ ప్రార్థన మీకు జ్ఞాపకం చేస్తాను और तीसरी बात, ఒక పెద్ద ప్రసంగం చేయడానికి నాకు సమయం లేదు మన ముందు దైవజనులు ఉన్నారు एक बड़ी प्रचार करने का मुझे समय नहीं, हमारे सामने परमेश्वर के I दास don't want to steal the time of the appointed man of God हैं। और अभिषिक्त परमेश्वर के दास के समय को मैं चुराना नहीं चाहता, but still I want to give you something before his time लेकिन फिर भी उसके समय से पहले मैं आपको कुछ देना चाहता हूं। దైవజనుని సమయమును దొంగిలించాలని కాదు గాని उन परमेश्वर के दास के समय को चुराना मेरा उद्देश्य नहीं, ఇంకొంచెం మీ ఆకలి తీర్చాలని ఆశపడతా ఉన్నా और थोड़ा भूख आपका मिटाना चाहता हूं। మీకు అంగీకారం అయితే ఒక స్తోత్రం చెప్పండి अगर आप अंगीकार है तो स्तुति నిజంగా करें। ఇష్టమైతేనే స్తోత్రం చెప్పండి अगर सच में आपको अच्छा है పర్వాలేదండి ఇంకొక రెండు మాటలు చెప్పమంటే స్తోత్రం చెప్పండి ठीक है जी, और दो बात कहे। పరిశుద్ధుల ప్రార్థనలో पवित्र लोगों की प्रार्थना में, పరిశుద్ధుల ప్రార్థనలో पवित्र लोगों की प्रार्थना में అబ్రహాం अब्राहम, మోషే मूसा, ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేశాను दो लोगों को मैं आपको स्मरण में నా ला। హృదయంలో ఇంకా చాలా మంది ఉన్నారు और मेरे ध्यान में तो और भी बहुत लोग हैं, కానీ ఇద్దరు తల్లుల గురించి కూడా చెప్పాలని ఆశపడుతున్నారు लेकिन दो माँ के बारे में भी मैं बताना चाहता ఒక हूँ। తల్లి పేరు హన్నా एक माँ का नाम है हन्ना ఆ తల్లి పేరు హన్నా और उस माँ का नाम है हन्ना। ఆవిడ ఏడుపేమిటి రోదన రోదన और वो उनकी रोना क्या है? అంతే ఏసు రక్తం ఇచ్చేయి హల్లెలూయా తెలుగులో నా తెలుగు ఇబ్బందికరమైన తెగులు రెండోది నా స్పీడ్ దుర్మార్గం నీ తప్పేం లేదు నాన్న గాడ్ బ్లెస్ పూర్తి తెలుగులో రోజు నా పక్కన ఉండే నా భాష అర్థమై సావదు ఈ పాట చెప్పామంటే నీకు మించిన లేడు భూమి దేశ రక్తం ఇచ్చి కొట్టా గట్టిగా ట్రాన్స్లేటర్గా సాపాడు హల్లెలూయా ఇది సత్యం కాబట్టి అంతలా నవ్వుతున్నాడు ఆయన ఎందుకంటే నా భార్యకు ఒకసారి ఫోన్ చేసి అన్న అక్క అన్నయ్య చెప్పి అర్థం కాల నాకు నువ్వు చెప్పాక కనుక నీ బాధ సత్యం తప్పులేదు స్తోత్రం చెప్పండి स्तुति करे परमेश्वर। హల్లెలూయా हालेलुया। మీరు అక్కడ దర్జా కూర్చొని ఏంది ట్రాన్స్లేట్ స్లో అవుతుంది నువ్వు రా తెలుసుద్ది నీకు 7 తెప్పలు చాలా ఎక్కువ ఉంటుంది తెప్పలు పడుతున్నాడు బాగా చూడ బాగా దేవుని స్తోత్రం హల్లెలూయా हालेलुया।
ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, परमेश्वर के प्रिय लोगों, పరిశుద్ధుల ప్రార్థనలో రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. पवित्र लोगों की प्रार्थना में दो बातों को हमने स्मरण మొదటిది దేవుని మనసులోని వేదనే మన ప్రార్థన. किया। सबसे पहली बात, परमेश्वर की मन की वेदना ही हमारी प्रार्थना का अंश है। నీకు మహిమ రానిది ఏది నాకు వద్దు, ఇది రెండో ప్రార్థన. और तुझे महिमा ना मिलने वाली चीज मुझे नहीं चाहिए प्रभु। మూడవది ఒక తల్లి గురించి చెప్తున్నాను నేను. और तीसरी बात, एक माँ के बारे में ఆ कहता हूं। తల్లి పేరు హన్నా. उस माँ का नाम हन्ना है। ఆమె దుఃఖం ఏమిటి? उनका दुख क्या है? ఆమె కన్నీరు ఏమిటి? उसकी आंसू क्या है? ఆమె ప్రార్థన ఏమిటి? और उसकी प्रार्थना क्या है? పెనిన్న మాటల గురించి కాదు, वो पेनिन्ना के बातों के कारण नहीं, గొడ్రాలిగా ఉన్న లోటును మాత్రమే కాదు, और जो बांझ बन करती वो उसका दुख नहीं, కొడుకు పుడితే వృద్ధాప్యములో ఆసరా వస్తుందని కాదు, और पुत्र अगर पैदा होगा तो कोई संपत्ति जायदाद मिलेगा वो भी नहीं, అందరికి పిల్లలు నాకు లేరే అని ఏడుపు కాదు. और सबके संतान है मेरे लिए नहीं है वो ఏ भी नहीं। డేటా శిలోకు మందిరానికి వచ్చినప్పుడు और जब वो परमेश्वर के भवन में आई, ఏలి అనే దైవజనుడు లేవలేకపడి ఉంటున్నాడు. येली नाम का याजक वो उठ भी नहीं सकता ऐसी स्थिति में, ధూప దీప నైవేద్య కార్యక్రమాలు చేయలేకపోతున్నాడు. और वहां पे धूप का और काम वो नहीं कर पा रहा, బలిపీఠానికి మందసానికి మధ్యలో పరుగులెత్తలేకపోతున్నాడు. और वहां पे बलिपीठ और वहां पे वो नहीं दौड़ पा रहा है, ఆ బలి అర్పణ చేయలేకపోతున్నాడు. और वो बलि का काम नहीं कर पा ఆ रहा है, వస్తున్న పరలోకపు నిప్పులను ఇత్తడి పాత్రలో పట్టుకోలేకపోతున్నాడు. और स्वर्ग में से गिरने वाले उस अंगारों को वो चांदी के ఓదించబడిన बर्तन में नहीं बदल पा रहा। ఓదించబడిన బలి పశువు యొక్క రక్తమును పట్టుకొని కరుణా పీఠం మీదకి వెళ్ళలేకపోతున్నాడు. और बलिदान हुआ उस मेमने के लहू को देकर वो करुणा पीठ के पास नहीं जा पा रहा, మధ్య మధ్యలో దీప వృక్షములో తైలము వేయలేకపోతున్నాడు. और उस द्वीप वृक्ष में वो तेल नहीं डाल पा रहा, ఎదిగిన పిల్లలైనా సేవా భారాన్ని పొందుకుంటారా అంటే और बड़े हुए बच्चे क्या वो सेवा का भार ప్రజలకు लेंगे? పాప ప్రాయశ్చిత్తం చేయటం మాని लोगों के पाप का प्रायश्चित करना छोड़कर ప్రజలతోనే పాపం చేస్తున్నారు. और लोगों के साथ ही पाप कर रहे हैं। సేవా భారము లేని పిల్లలందరూ, सेवा का जिम्मेदारी या बोझ नहीं होने वाले बच्चे, తల్లిదండ్రుల భారాన్ని పొందలేని పిల్లలందరూ, और ऐसे बच्चे बहुत है जो माता पिता के बोझ को नहीं पाते हैं। నా భారము నా పిల్లలకి ఇంకా రాలేదనే తల్లిదండ్రులు ఏడుస్తుంటే, मेरा बोझ मेरे बच्चों को अब तक नहीं पहुंचा है, ऐसा अगर रोते हैं, ఈ ఉపదేశం వారికి ఇంకా అందలేదనే ఏడుస్తూ ఉంటే, ये उपदेश उनको नहीं पहुंचा है ऐसा उनका रोना है, तो ఈ పక్కన వాళ్ళు పాపం చేయటం ప్రారంభించారు. और ये बगल में वो लोग पाप करने लगे। దేవుని మందిరానికి హన్నా వచ్చింది. परमेश्वर के भवन में हन्ना आई, బలిపీఠం మీద కట్టెలేసి ఎవడు కనపట్ల, और वहां पे बलि मेज पर वो लकड़ी डालने वाले कोई नजर नहीं దీప आता। వృక్షంలో నూనె పోసి ఎవడు కనబడట్లా, और दीप वृक्ष में वो तेल डालने वाले कोई ధూప नहीं వేదిక नजर మీద పొడి వేసి ఎవడు కనబడట్లా, आता। और दीपक के उस वेदी पर जलाने वाला कोई ప్రజల नहीं। మీద రక్తమును ప్రోక్షించేవాడు కనబడట్లా. लोगों पर लहू छिड़कने वाला भी कोई नजर नहीं అయ్యో आता। దేవుని ప్రజలారా, अयो परमेश्वर के लोगों, దేవుని ప్రజలారా, हे परमेश्वर के लोगों, హన్నా ఎందుకు ఏడుస్తుందంటే हन्ना क्यों रो रही है? వీళ్ళేమో సేవకు తయారవ్వలేదు, ये लोग सेवा के लिए तैयार ఈ नहीं हुए, కొడుకులేమో సేవకు సిద్ధపడలేదు, ये बेटे सेवा के लिए तैयार नहीं हुए, తండ్రేమో సేవ చేయలేకపోతున్నాడు. और पिता सेवा नहीं कर पा ఈ रहा। లోపే దీపం మారిపోతేమో, अगर इस बीच भी वो दीप अगर बुझ जाए, ఈ లోపే దీపం మారిపోతేమో, ये बीच वो दिया बुझ सकती है, అయ్యో మందసము కలిగిన శిలోక మందిరము మూతపడుతేమో, और वाचा के संदूक रखने वाली शिलो का भवन द्वार बंद हो किया ఉదయ जाएगा। సాయంత్రములు ధూప దీపములు వేయి వారికి లేరేమో, और सुबह शाम धूप जलाने वाले कोई नहीं होगा। దుఃఖముతో ఏడుస్తుంది హన్నా. दुख के साथ हन्ना बिलक कर रोती है, నాకు ఒక్క కొడుకునిస్తే ప్రభువా, हे प्रभु अगर तू मुझे एक पुत्र दोगे, వాడిని వృద్ధాప్యంలో ఆసరగా ఉంచుకోనయ్యా, और उसे मैं बुढ़ापे में आसरा के समान नहीं रखूंगी, చదివించి సంపాదించేదానికి పంపను ప్రభువా, पढ़ लिखा कर प्रभु जी सब कमाने के लिए नहीं వాడు भेजूंगी, బ్రతుకు దినములనిట యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉంచుతాను, और उसके जीवन भर में यहोवा के लिए प्रतिष्ठित मैं వాడికి उसको వాడికి ठहराऊंगी, సేవ నేర్పిస్తాను, और उसको मैं सेवा सिखाऊंगी, బలిపీఠానికి మందసానికి మధ్య పరుగులెత్తువాడిగా తయారు और చేస్తాను. बलिपीठ और वाचा के संदूक के बीच में दौड़ने वाले मैं बनाऊंगा। హన్నా ఏడుపు ఏమిటి, हन्ना का रोना क्या है? హన్నా ప్రార్థన ఏమిటి, हन्ना की प्रार्थना क्या మా है? మందిరము మూతగా పడకూడదు ప్రభువా, मेरा भवन परमेश्वर बंद नहीं మా होना, సేవ ఆగిపోకూడదు ప్రభువా, ये सेवा रुकना नहीं प्रभु, మా పాస్టర్ గారితోనే సేవ అంతమైపోకూడదు ప్రభువా, हमारे पास्टर जी से ही ये सेवा नहीं रुकना है। క్రొత్త తరము లేపబడాలి ప్రభువా, एक नई पीढ़ी उठना है మరొక प्रभु। తరము లేపబడాలి एक ప్రభువా, दूसरी पीढ़ी उठना ఈ है। సేవ ముందుకెళ్ళాలి ये ప్రభువా, सेवा आगे बढ़ना है प्रभु। ఓ ధూపం వేసేవాడు కావాలి ప్రభువా, धूप जलाने वाले ఓ चाहिए, తైలము వేసేవాడు కావాలి ప్రభువా, तेल भरने वाला
चाहिए प्रभु, అగ్నిని వేసేవాడు కావాలి ప్రభు. आग को लाने वाला प्रभु चाहिए। మా పెద్ద తరముతో సేవ ఆగిపోకూడదు ప్రభు. हमारे पीढ़ी से ये सेवा नहीं रुकना प्रभु। She was crying for another generation. और वो अनेक पीढ़ी के लिए वो प्रभु से మరొక लड़ाई कर తరము కొరకు రోదించుచున్నది. रही, और दूसरे पीढ़ी के लिए वो बिलख कर रो रही थी। సేవ ఆగిపోకూడదని, सेवा नहीं रुकना, మందిరాలు ఖాళీ అవ్వకూడదని, और मंदिर खाली नहीं होना, ఆలయాలు తలుపులు వేయబడకూడదని, परमेश्वर के भवन के दरवाजे ఓ बंद ना हो, దీపం ఆరిపోకూడదని, और वो दिया बुझ ना जाए, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదని, और वो आग ना बुझे। సేవ ఆగకూడదని ఏడ్చేవారు కావాలి. सेवा नहीं रुकना करके रोने वाले चाहिए। మన పితరులు అద్భుతమైన దైవజనులు, हमारे पूर्वज बहुत ही మన अद्भुत, తండ్రులు అద్భుతమైన దైవజనులు, हमारे पिता जो है वो बहुत ही, మన అపోస్తలులు అద్భుతమైన దైవజనులు. हमारे प्रेरित बहुत ही परमेश्वर के दास, అదే స్థాయిలో సేవ చేసే కొత్త తరం మనకు కావాలి. और उसी स्थाई में सेवा करने वाले एक नई पीढ़ी की जरूरत పొద్దున है। వాక్యం చెప్పిన దైవజనుడు और सुबह परमेश्वर के वचन को लाए हुए प्रभु का కొత్త दास తరము ఎలా తయారవుద్దు అని భయపడుతూ బాధపడుతున్నట్లు एक नई पीढ़ी कैसी बनेगी, कैसी रहेगी, दुख के साथ वो నిజానికి మా అందరి బాధ అదే. वेदना। और सच में वास्तव में हम सब की वेदना वही యవ్వన है। దేహములో ఉండగానే పాత తరం బతికాం గాని ఈ తరపు పోకడ మేము నేర్చుకోలేదు దేవుని బిడ్డలారా. जब तक हम इस देह में है, जो पुरानी पीढ़ी की जीवन थी उस प्रकार ना हो। నగరాల్లో బ్రతుకుతున్నా, नगर में जीवन जीने पर भी, లక్షల రూపాయల చేతిలో ఉన్నా, लाखों रुपए हाथ में होने पर भी, మమ్మల్ని ప్రేమించి అభిమానించేవారు లక్షల్లో ఉన్నా, हमें प्रेम करने वाले, हमारा अभिमान करने वाले लाखों की संख्या में होने पर भी, ఈ తరపు పోకడ మేము జీవించడానికి ఇష్టపడలేదు. और ఈ తరపు పోకడం మేము కోరుకోలేదు. और इस पीढ़ी के हर प्रकार के भरपूरी को हमने नहीं चाहा। మా తండ్రులను పోలి బ్రతకాలని మేము ప్రయాసపడుతున్నాం. हमारे पूर्वज के समान जीना है, यही हमारी మా चाहत है। తండ్రులు అడుగు జాడల్లో బ్రతకాలని ఆశపడుతున్నాం. हमारे पिताओं के चिन्हों में, पांव के चिन्हों में चलने की चाहत ముందు है। తరపు రుచి చూడాలని కోరుకోవట్లేదు. और वो आने वाली पीढ़ी की स्वाद चखने की మా चाहत नहीं। పాత తరపు రుచి ముందు తరానికి చూపించాలని ఆశపడుతున్నాం. हमारे पूर्वज की वो स्वाद को आगे आने वाली पीढ़ी को మూడవ दिखाना चाहते ప్రార్థన ఏమనగా, हैं। और दूसरी बात यह है, సేవ ఆగిపోకూడదు ప్రభువా, सेवा नहीं रुकना है प्रभु। పరిశుద్ధుల పరంపర ఆగిపోకూడదు నాయనా, पवित्र लोगों की पीढ़ी ना रुके प्रभु। ఉపదేశపు ప్రవాహం ఆగిపోకూడదు నాయనా, उपदेश का प्रभाव नहीं रुकना దీపములు प्रभु। ఆరిపోకూడదు ప్రభువా, दिया नहीं बुझना है प्रभु। శిలోకు మూతపడకూడదు ప్రభువా, शिलो बंद नहीं होना है प्रभु। సేవ ముగించబడకూడదు ప్రభువా, सेवा समाप्त नहीं होना। నీ రాకడ వరకు దీపములు వెలుగుతూనే ఉండాలి. तुम्हारे आगमन तक ఆది అపోస్తలుల మంటలు లేపబడుతూ ఉండాలి. प्रेरितों के उस తొలి తరపు అభిషేకమే రావాలి. ఆది సేవ మన దినములలో జరగాలి. आदि के सेवा అదే हमारे दिनों అగ్ని में होना వరకు है। మళ్ళీ రావాలి. ऐसे आग हम पर फिर से उतरना है। శకదల రబతియల శందరబో, అదే కృప, అదే అగ్ని, అదే అభిషేకం ముందు తరాలకు వెళ్తానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న परमेश्वर हमने उसके గట్టిగా लिए చప్పట్లు కొట్టి ताली बजाते దేవుని हुए प्रभु की महिमा करें। అన్య భాషలు మాట్లాడుతూ చప్పట్లు కొట్టు. अन्य भाषाओं में बात करते हुए ఆత్మలో నింపబడి స్తుతులు చెల్లించు. आत्मा में भरकर प्रभु की स्तुति करें। We want the same fire. We need the same fire. और वही आग हमें चाहिए, Same fire. वही आग। మూడవ ప్రార్థన, तीसरी प्रार्थना, ఈ సేవ ఇంతటితో ఆగకూడదు. ये सेवा इतने से रुकना नहीं प्रभु। మా పితరుల దగ్గర ఆగిపోవద్దు. हमारे पूर्वज के पास रुका हुआ, ముందుకెళ్ళాలి, वो आगे बढ़ना है प्रभु। ముందుకెళ్ళాలి. वो आगे बढ़ना है। అన్న దుఃఖమంతా అదే. हन्ना का पूरा दुख वही है। లూకా సువార్తలో लूका रचित समाचार రెండవ అధ్యాయములో दूसरा अध्याय में మరొక తల్లి ఉన్నది. वहां पे और एक दूसरी माँ ఆమె है, పేరు అన్నా. और उसका नाम है हन्ना। ఆమె పేరు అన్నా. उनका नाम है अन्ना। ఆవిడి ప్రార్థన ఏంటి తెలుసా? उसकी प्रार्थना क्या है पता? కన్యాత్వ మొదలుకొని 7 ఏళ్లు పెనిమిటితో కాపురం చేసిందట. और 7 साल वो अपने पति के साथ భర్త जीवन बिताई। చనిపోయే నాటికి సుమారు 20 సంవత్సరాలు. और जब उसका पति मर गया लगभग वो 20 वर्ष की थी। ఇప్పుడు ఆ వయసు 104. अभी उसका उम्र है 104। ఎందుకని? क्यों? 84 సంవత్సరాలుగా ఆమె విధవరాలు అని రాశాడు.
84 साल वो विधवा बनकर रही, ऐसा लिखा हुआ। సుమారు 84 సంవత్సరాలుగా మందిరాన్ని వదలలేదంటావా? और वो लगभग 84 साल वो परमेश्वर के भवन को नहीं छोड़ी। From 84 long years. और वो 84 लंबी साल, She never quit the temple of the Almighty God. और याद रखेगा वो परमेश्वर के भवन को नहीं छोड़ी, ఏడుస్తూనే ఉందావిడ. वो रोती ही रही। ఒక రోజు 2 రోజులు కాదు, 84 సంవత్సరాలు. एक दिन 2 दिन नहीं, 84 साल। ఇన్ని సంవత్సరాలు ఎన్ని అంశాల కోసం ప్రార్థన చేసావు తల్లి? इतने सालों में कितने अंश के लिए प्रार्थना की ఇన్ని होगी माँ? సంవత్సరాలు ఎన్ని అంశాల కొరకు ప్రార్థించావు తల్లి? इतने सालों में कितने अंश के लिए आप प्रार्थना ఒకే की? ఒక అంశం, एक ही अंश, ఒకే ఒక అంశం. एक ही अंश के लिए ఇశ్రాయేలులకు విమోచకుడు రావాలి. इस्राएल लोगों को छुटकारा मिले। ఇజ్రాయేలు ప్రజల కొరకు విమోచకుడు కూడా వస్తాడట. इस्राएल लोगों के लिए एक छुटकारा करने वाला వీరందరూ आएगा। విమోచించబడే దినం ఒకటి ఉందట. और ये सबका छुटकारा का एक दिन है। నా ప్రజలను విమోచించు ప్రభువా, हे प्रभु मेरे लोगों को छुड़ा दे, నా ప్రజనికి విమోచన కలిగించు ప్రభువా. मेरे लोगों को छुटकारा दे प्रभु। పరిశుద్ధుల ప్రార్థనలు ఏమనగా पवित्र लोगों की प्रार्थना क्या है? ఆయన మనస్సులోని వేదనే మన ప్రార్థన. उसके मन को जानकर प्रार्थना करना। ఆయనకు మహిమ తేనిది ఏది నాకొద్దు. उसको महिमा ना लाने वाली कोई भी चीज मुझे नहीं ఈ चाहिए। సేవ మా పితరుల తరముతో ఆగిపోకూడదు. ये सेवा हमारे पितरों के से మా దేశము విమోచించబడాలి. और हमारे लोग छुटकारा నా पाए, ప్రజలు విమోచించబడాలి. हमारे लोग छुटकारा पाए। మన ప్రార్థన పరిశుద్ధుల పాత్రలో కలపబడేలాగా ఉండాలి. हमारी प्रार्थना पवित्र लोगों के प्रार्थना में मिलने समान మనం होना। ఎన్నో విషయాలు ప్రార్థన చేశాం, हम कितने ही विषयों के बारे ఎన్నో में प्रार्थना- సార్లు ప్రార్థన చేశాం. कितने ही बार हमने प्रार्थना की। ప్రభు కాని ప్రభు అన్నాడు, నీ ప్రార్థన లేకిన్ ఆ ప్రభు పాత్రలో కలపబడితేనే దేవుని సన్నిధికి వెళ్ళుద్ది. लेकिन प्रभु कहता है तुम्हारा प्रार्थना उस कटोरे में मिलने से ही प्रभु की उपस्थिति पहुंचेगी। పరిశుద్ధుల ప్రార్థనలో కలపబడాలంటే వారు చేసినట్లుగా వారి విధానమే ఉండాలని కదా. पवित्र लोगों की प्रार्थना में मिलना है तो जैसे वो किए हैं उसी रीति में होना चाहिए। వాళ్ళ ప్రార్థన ఒకటి, మన ప్రార్థన ఒకటైతే కుదరదుగా. अगर उनकी प्रार्थना एक है, हमारी प्रार्थना एक है, तो वो नहीं चलेगा। బైబిల్ గ్రంథములో చోటు దక్కిన మన దేశానికి, बाइबल में हमारे देश को जगह मिला है, చోటు దక్కిన మన దేశానికి और जिस बाइबल में हमारे देश को जगह मिला है, పరలోకములో కూడా చోటు దక్కాలి. स्वर्ग में भी जगह प्राप्त होना है। సరిగ్గా అలాగే, और उसी प्रकार సరిగ్గా అలాగే और उसी प्रकार బైబిల్ గ్రంథములో నమోదు చేయబడిన పరిశుద్ధుల ప్రార్థనలే बाइबल में लिखी हुई सारी पवित्र लोगों की प्रार्थनाएं నేను కూడా చేయాలి, मैं भी उसे करूं, నేను కూడా చేస్తాను. मैं भी करूंगा। ఎంతమంది చేయడానికి ఇష్టపడతారు? कितने लोग करने के लिए तैयार हैं? ఎంతమంది ఇప్పుడే మొదలు పెడతాకి ఇష్టపడతారు? कितने लोग अभी से ही शुरू करने के लिए तैयार हैं? ఇప్పుడే अभी अभी तुरंत నాకు వినమల్లా మీ మాట. सुनाई नहीं दिया? ఇప్పుడే अभी మీకు ఆరోగ్యం ఉంటే, అవకాశం ఉంటే, వీలైతే టక్కన మోకరించండి. अगर आपको चंगाई है, अगर आपको स्वास्थ्य है, जल्दी से घुटना टेके। వీలైతేనే, ఆరోగ్యం ఉంటేనే. अगर आप टेक सकते हैं तो तभी ही, अगर आप चंगे हैं, भले चंगे हैं। వి డోంట్ ఫోర్స్ యూ, ఇట్స్ ఓకే. हम किसी को जबरदस्ती नहीं करते। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ షామాలాతి కరబందో రబాష్, धन्यवाद రీవా షాలారాతి కబో, రుబా షామాలాతి రా సందరబాలా షకరబంది. ఆత్మచేత నింపబడిన ప్రతి ఒక్కరు ఎలుగెత్తి స్వరమెత్తి పరిశుద్ధాత్మలో ప్రార్థించడం ప్రారంభించండి. आत्मा में परिपूर्ण सभी आवाज పరిశుద్ధాత్మలో उठाकर ప్రార్థించడం ప్రారంభించండి. पवित्र भाषा में बोलना शुरू करें। अन्य भाषा में పరిశుద్ధాత్మలో ప్రార్థించడం ప్రారంభించండి. आत्मा में प्रार्थना करना शुरू करें। రోబా షాతాలా రకరబా తిలాబా షాదరబా రికబాతులా రషాబాబాలాబారా. ఇంకా 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 స్వరమెత్తి నోర్దారో నోర్దారో. और भी मुंह खोलकर सभी प्रार्थना करें। ఇంకా స్వరం పెరగాలి, ఇంకా స్వరం పెరగాలి, ఇంకా స్వరం పెరగాలి, ఇంకా ఎలుగెత్తి ప్రార్థించాలి. और जोर से प्रार्थना करिए, आवाज उठाइए, जोर से प्रार्थना करिए. हालेलुया, हालेलुया, हालेलुया.
आवाज उठाने के वक्त आ गया, रोने के वक्त आ गया, चिल्लाने के वक्त आ गया। शबालाबा तीरा కబాసియాలా రాష్యాదో. మౌనముగా ప్రార్థించు సమయం కాదు, మౌనముగా ప్రార్థించు సమయం కాదు. పరిశుద్ధుల ప్రార్థనలో నీ ప్రార్థన కలవాలి. पवित्र लोगों के प्रार्थना में तुम्हारी प्रार्थना मिलना है. ఇంకా 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 और भी जोर ఇంకా से, ఇంకా ఇంకా और भी आवाज उठाकर. शाला रबा बाबा बाशा रेका बातियाला शादा रबाला बारातुनाबा अबो शाबाला तिराला करातियाला बाशंदरबा. ఇంకొంచెం 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 और अधिक आवाज. ఇంకా 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 అదిగో और आवाज. అదిగో నీ మీదకి ఒక బలమైన అభిషేకం వస్తున్న సమయం. देखो तुम पर एक बड़ी మునుపెన్నడూ सामर्थ्य. చూడని బలమైన ఆత్మ నీ మీదకి వస్తున్న సమయం. तुम जो देखे नहीं वे आत्मा तुम पर ఇది उतर रहा है. ప్రార్థన సమయం, ये प्रार्थना का समय है. ఇది ప్రార్థన సమయం. ये प्रार्थना का समय है. మోకాళ్ళ మీద పడవలసిన సమయం, और घुटने में होने वाली समय. మోకాళ్ళ మీద పడవలసిన సమయం. घुटने में होने वाली समय. ఓ షకతల రబల బరబర తిలబో. Come on, Holy Spirit God, help our people to go into another level of intercession, oh God, into the another level of intercession, oh God. Yes, Lord. విజ్ఞాపనలో మరొక మెట్టెక్కుటకు కృపవయ్యా. हे प्रभु, निवेदन के एक दूसरे మరొక स्थाई में, మెట్టెక్కుటకు కృపవయ్యా. दूसरे स्थाई में विनती करने की अनुग्रह दे प्रभु. రేపబడండి రేపబడండి రేపబడండి. सभी उत्तेजित होने पाए. ఆత్మలో రేపబడు, आत्मा में उत्तेजित होने पाए. ఆత్మలో రేపబడు. आत्मा में आप उत्तेजित हो. ఇంకొంచెం గట్టిగా, और जोर से, और आवाज उठाकर, ఇంకొంచెం గట్టిగా. और आवाज उठाकर. Yes, yes, yes. Hallelujah, hallelujah. Rabba shalara dula rabba. యెహోవా జ్ఞాపకకర్తగా దేవుని అభిషేకించాడు. परमेश्वर एक स्मरण कर्ता के रूप में तुम्हें अभिषेक किया है. యెహోవా జ్ఞాపకకర్తగా అభిషేకించాడు. परमेश्वर ने तुम्हें निवेदन करने वाले व्यक्ति के रूप में अभिषेक యెహోవా किया. జ్ఞాపకకర్తగానే ఉండాలి. परमेश्वर के लिए आप एक निवेदन करने वाले व्यक्ति है. స్వరము పెంచు, స్వరము పెంచు. आवाज उठाए, आवाज बढ़ाए. ప్రార్థించుచుండగా ఆకాశం తెరవబడిందట. प्रार्थना करते ही आकाश खुल गया. ప్రార్థించుచుండగా ఆకాశం తెరవబడిందట. प्रार्थना करते समय आकाश मंडल खुल गया. ప్రార్థించుచుండగా ఆకాశం తెరవబడిందట. प्रार्थना करते समय आकाश खुल गया. ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడట. प्रार्थना करते समय पवित्र आत्मा उतरा. ప్రార్థించుచుండగా చూడముతో చోటు కనిపించిందట. प्रार्थना करते हुए ప్రార్థించుచుండగా ముఖ రూపము మారిపోయిందట. प्रार्थना करते समय ही रूपांतर हुआ. ప్రార్థించుచుండగా प्रार्थना करते समय అందరి బరికములు కగిపోయాయి. बंधन टूट गए. నేరస్తుల మనస్సులు మారిపోయాయి. कैदियों के मन बदल गए. ఈ ప్రార్థన జరిగిన తరువాత కాదు, ये प्रार्थना होने के बाद नहीं, ప్రార్థించుచుండగానే అద్భుతాలు జరగబోతున్నాయి. प्रार्थना करते समय नहीं, ప్రార్థించుచుండగానే అద్భుతాలు జరగబోతున్నాయి. प्रार्थना करते वक्त ही अद्भुत होने जा रहा है. ఉరుమల శబ్దములతో बिजलियों की आवाज,
నా ప్రార్థన పరిశుద్ధుల పాత్రలో కలపబడాలి. हमारी प्रार्थना पवित्र लोगों की प्रार्थना में मिलना. నా ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనలో కలపబడాలి. मेरी प्रार्थना पवित्र लोगों की प्रार्थना में मिलने पाए. దేవుని మనస్సులోని వేదనే నా ప్రార్థన. परमेश्वर के मन में जो वेदना है वही मेरी प्रार्थना. ఆయనకు మహిమ దేనిది ఏది నాకొద్దు. उसकी महिमा ना लाने वाली कोई भी चीज मुझे नहीं चाहिए. ఈ సేవ ఇక్కడితో ఆగకూడదు. ये सेवा इसने में नहीं रुकना है. మందిరములో దీపం ఆరకూడదు. परमेश्वर आपके भवन में दिया नहीं बुझे. ఆలయాలు మూయబడకూడదు. भवन की द्वार बंद ना हो प्रभु. నా దేశ జనులు విమోచించబడాలి. मेरे देश के लोग छुटकारा प्राप्त करें प्रभु. నా దేశ జనులు విమోచించబడాలి. मेरा देश छुटकारा पाए प्रभु. నా ప్రార్థన జీవిత విధానం మారిపోవాలి. मेरे प्रार्थना के जीवन की तरीके बदलना है प्रभु. నా ప్రార్థన విధానం మారిపోవాలి. मेरी प्रार्थना की रीति बदलना है प्रभु. నా ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనలో కలపబడాలి. मेरी प्रार्थना पवित्र लोगों की प्रार्थना में मिलने पाए. కలపబడాలి. वो मिलना पाए. కలపబడాలి. वो मिलने पाए प्रभु. పరిశుద్ధుల ప్రార్థన ఒకటి, నాది వేరొకటిగా మారకూడదు. प्रभु पवित्र लोगों की प्रार्थना के समान ही दूसरे तरह ना होने पाए. దేవుడు అలాగూ కృప చూపునుగాక. परमेश्वर ऐसे अनुग्रह करने पाए. పరిశుద్ధుల పాత్రలో కలపదగిన ప్రార్థనలే पवित्र लोगों की प्रार्थना में मिलाए जाने वाली प्रार्थना ही చేయగలుగుటకు करने के लिए దేవుడు కృప అనుగ్రహించునుగాక. परमेश्वर अनुग्रह प्रदान करे. యేసు నామములో यीशु मसीह के नाम से ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. प्रार्थना करके हम पाए हैं प्रभु. ఆమేన్. आमीन. అందరూ గట్టిగా ఆమేన్. सभी जोर से आमीन. గట్టిగా చప్పట్లు కొట్టి సంతోషంగా దేవుని जोर से మహిమపరుద్దాం. ताली बजाते हुए हम खुशी के साथ प्रभु की महिमा करें. దేవునికి మహిమ కలుగు.